ఓం శ్రీ సాయిరామ్. ఈనాటి ఈ సమర్పణ కార్యక్రమానికి విచ్చేసిన సాయి భక్తులందరికీ కోటి కోటి సాయిరామ్. ఈనాటి వక్త శ్రీ సాయికృష్ణ కాళీ సాయికృష్ణ గారు. ఈనాడు మనం 122వ సమర్పణ కార్యక్రమం BHEL సమితి ద్వారా ఇక్కడ జరుపుకుంటున్నాం. స్వామి గూర్చిన విశేషాలు ఎంత చెప్పుకున్నా తరగు అనడానికి ఇది ఒక నిదర్శనం. 2 నెలల క్రితం మనం ఇక్కడ 10 సంవత్సరాల 120th సమర్పణ ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఇట్లాగే అనేక చోట్ల సమర్పణ కార్యక్రమం కూడా జరుగుతున్నాం. దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు స్వామితో మనకున్న అనుభవాలు ఎన్ని పంచుకున్నా తరగనివి. ఈనాటి వక్త శ్రీ కాళీకృష్ణ గారు, సత్యసాయి కాళీకృష్ణ గారు. వారి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. వీరు కీర్తిశేషులు రామకృష్ణ మరియు HV లక్ష్మి గారి తాలూకా పుణ్య దంపతులకి పుట్టిన సుపుత్రుడు. వీరు 1993లో సత్య సెంటర్ ఆఫ్ హైయర్ లెర్నింగ్లో BScకి జాయిన్ అయ్యి 1996లో BSc హానర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ పట్టా పొందారు. తదుపరి వీరికి మ్యాథమెటిక్స్ పైన అపారమైన పట్టుంది. అట్లాగే వీళ్ళకి టీచింగ్ అంటే చాలా ప్రాణం. ఈ 2 విషయాలు కలగలిపి వీరు టైమ్ ఇన్స్టిట్యూట్, మనందరికీ తెలుసు టైమ్ ఇన్స్టిట్యూట్, ప్రైమ్ ఇన్స్టిట్యూట్ మరియు గుంటూరు వికాస్ కాలేజీల్లో ఫ్యాకల్టీగా పనిచేశారు. అయితే తదుపరి వీరు భారతీ ఎయిర్టెల్ సంస్థలో AP మరియు తెలంగాణ రాష్ట్రాలకు గాను అనేక విభాగాల్లో హెడ్గా కూడా పనిచేశారు. ఈ పనిచేసిన తర్వాత 2021 సంవత్సరంలో శ్రీ సాయి కాళీకృష్ణ గారు గేట్ పరీక్ష, మనందరికీ తెలుసు గేట్ MTech మరియు PhD పట్టా కోసం అని చెప్పని రాస్తూ ఉంటారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులై NIT జైపూర్లో జాయిన్ అయ్యి PhD పట్టా కూడా పొందారు. NIT జైపూర్లో చదువు పూర్తి చేసిన తర్వాత ఫిడ్జీ సంస్థలకు గాను ఈయన అకాడమిక్ అడ్వైజర్గా పనిచేశారు. ప్రస్తుతం డాక్టర్ సాయి కాళీకృష్ణ గారు బర్జంకిలో ఉన్న సత్యసాయి గురుకుల విద్యానికేతన్ స్కూల్లో మ్యాథ్స్ విభాగం హెడ్గా పనిచేస్తున్నారు. వీరికి స్వామితో ఉన్న అపారమైన అనుభవాలను మనందరితో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. సాయిరామ్. प्रणवनाथाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः. ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः. ओम श्री साईराम. Offering my humble salutations at the lotus feet of Swami. See, I usually when we hear these kind of sessions, when we enter into these kind of sessions, a speaker usually begins with I offer my humble salutations. Ever before, much before which I start my Samarpan by Swami's grace, I just recall one of the sessions, Purnachandra sessions, which we had during my tenure, Swami blessed tenure of my education at Prashanthi. See, we were there one Sunday. Swami called into Purnachandra auditorium. We were all there. See, there is a specific work which has to be done inside the auditorium where cotton boxes have come. There are 2 sets of boys. One set of boys are sitting inside the mandir, and we have to carry those boxes, give it to them so that they can open and align it. Telugulo nandi? Sure.
అయితే ఆ కాటన్ బాక్సెస్ అవన్నీ తీసుకుని ఎక్కడైతే పూర్ణచంద్ర ఆడిటోరియంలో, అది ఒక ఆదివారం అండి, అయితే ఆ బాక్సెస్ తీసుకుని లోపలికి అందించాలి. అంటే 2 విభాగాలు ఉన్నాయి. బాయ్స్ లోపల ఇన్సైడ్ స్వామీస్ రూమ్ దగ్గర కొంతమంది ఉన్నారు, బయట కొంతమంది ఉన్నారు. సో వీవర్ అంటే నేను ఆ బాక్సెస్ అందించడంలో ఉన్నాను. ఆ బాక్సెస్ ఇచ్చేసిన తర్వాత స్వామి చైర్ ఉంది అక్కడ, స్వామి కుర్చీ దగ్గర అందరం చుట్టూ కూర్చున్నాం. ఒక 20-25 మంది కూర్చున్నాం. కూర్చున్నప్పుడు స్వామి సడన్గా అంటే జనరల్గా పని అయిపోయిన తర్వాత అయిపోయిందా అని చెప్పి అంటారు, ఏదైనా ప్రసాదంగానే అనిపిస్తారు, హాస్టల్కి వెళ్ళిపోమనేవారు. ఆ రోజు స్వామి కూర్చున్నారు, ఆయన చైర్లో కూర్చుని ఉన్నారు అక్కడ. స్వామి స్టార్టెడ్ స్పీకింగ్ అండ్ సడన్గా ముందున్న పిల్లలతోటి మాట్లాడుతున్నారు. వెనకాల మీకు కనిపిస్తే వచ్చి కూర్చోమన్నారు మమ్మల్ని కూడా. నేను కూడా ఐ వాజ్ వన్ అమాంగ్ దెమ్. మేము కూర్చున్నప్పుడు స్వామి ఏమడిగారంటే, ఇది రామకృష్ణ పరమహంసకి ఒక డివోటీకి జరిగిన ఒక చిన్న ఇంటరాక్షన్ చెప్తున్నారు స్వామి. అంటే నేను జాయిన్ అయ్యేప్పటికీ ఆ డివోటీ రామకృష్ణ పరమహంసతో అంటున్నట్టు, నేను శివాభిషేకం చేస్తాను, ఆ పంచామృతాలతోటి ప్రతి సోమవారం చేస్తాను, గత సంవత్సరాలుగా చేస్తున్నాను అంటే నేను 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 అని అంటట చాలాసార్లు. అయితే రామకృష్ణ పరమహంస అడుగుతారు, అంటే పంచామృతాలు అంటే ఏంటి అని అంటారు. అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఇవి తీసుకెళ్ళి నేను చేస్తున్నాను అని అంటారు. మళ్ళా అప్పుడు రామకృష్ణ పరమహంస అంటారు, అంటే ఇవన్నీ నీవే అని అడుగుతారు ఆయన. అంటే ఆ వచ్చిన డివోటీ ఒక్క నిమిషం అలా నిశ్శబ్దులై అలా ఉండిపోతారు. అదంతా సృష్టిలో ఉన్నది, ఆయన ఈశ్వరుడు సృష్టిలో ఉన్నది, నువ్వు తీసుకెళ్ళి మళ్ళీ ఆయనకి ఇస్తున్నావు, నువ్వు చేసింది ఏంటి ఇందులో, నువ్వు సమర్పించుకున్నది ఏంటి అని అడుగుతారు. అడగగానే ఇంకా అక్కడి నుంచి స్వామి మాతో మాట్లాడుతున్నారు. అంటే దీన్ని ఇంగ్లీషు తెలుగులో మాట్లాడారు స్వామి. మీదనేది ఏది లేదు ఇక్కడ, అంతా భగవత్ సృష్టి, నీదనేది ఒకటే, నీది నువ్వు నాకు ఇవ్వాల్సింది నీ మనసుని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడే అన్నారు స్వామి. సో నేను ఐ ఆఫర్ మై హంబుల్ శాల్యుటేషన్స్ అన్నోదన్నా, ఐ ఆఫర్ మై సెల్ఫ్ ఎట్ దిస్ లోటస్ ఫీట్ ఆఫ్ స్వామి. నన్ను నేను సమర్పించుకోవడమే, అదే ఈ సమర్పణ అంటే సమర్పణ కార్యక్రమం అంటే ఒకసారి నేను ఆలోచించాను. నేను ఇది 3వ సమర్పణకి నేను రావడం, స్వామి ఆశీర్వచనం. సమర్పణ అంటే నన్ను నేను సమర్పించుకోవడమే. నేను అప్పుడు 93లో ఇది జరిగినప్పుడు నాకు అంత స్వామి చెప్పడంలో నాకు అంత డెప్త్ లేదు. కాకపోతే బయటకు వచ్చిన తర్వాత కార్పొరేట్ ఆర్గనైజేషన్స్లో పనిచేసి స్వామి విని సేవా కార్యక్రమాలు ఉన్నప్పుడు నేను ప్రతి దర్శనం అయిన తర్వాత, ప్రతి పూర్ణచంద్ర సెషను, త్రయీ సెషన్స్ అయిన తర్వాత ఏదైనా స్వామి మాట్లాడితే అది ఒక డైరీలో నోట్ చేసుకునేవాడిని. అవి చదువుతుంటే వాటి డెప్త్ ఇప్పుడు అర్థమవుతుంది నాకు. సో నన్ను నేను సమర్పించుకుంటూ స్వామికి, స్వామి నాకు ఇచ్చిన అనుభూతుల్ని మళ్ళా మీ ముందు నేను ఒకసారి ప్రశాంతి నిలయంకి, అంటే నేను చదివింది ప్రశాంతి నిలయంలో, మనసుతోటి ప్రశాంతి నిలయంకి వెళ్ళి ఆ రోజున ఏం జరిగింది, స్వామిని ఎలా మాట్లాడారు, నాకున్న అని నాకు అనకుండా స్వామి ఇచ్చిన అనుభవాల్ని ఒకసారి మళ్ళా నెవరేసుకుందాం మీ ముందు. తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అంటే తెలుగులో మాట్లాడగలను, కానీ కొన్ని అవి ఇంగ్లీష్లో చెప్తేనే బాగా అతుకుతుంది అనుకుంటే కనుక అవి ఇంగ్లీష్లో మీ ముందు ప్రస్తావించి మొత్తం తెలుగులోనే స్వామిని నడిచేట్టు నన్ను ఆశీర్వదించాలి. ఇది 122వ సమర్పణకి నన్ను ఇక్కడ రమ్మని పిలిచిన, ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రవీణ్ గారికి, ఇక్కడ ఉన్న సభ్యులకి, పెద్దలకి, నన్ను ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను ఆశీర్వదించిన మీ అందరికీ ఒకసారి మళ్ళా మనఃపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సభాపతిభ్యస్య నమో నమః అంటుంది రుద్రం. ఈ సభాపతి స్వామికి పర్మిషన్ తీసుకుని నా సమర్పణ కార్యక్రమం కాదు, స్వామి నాకు ఇచ్చిన అనుభవాన్ని ఒకసారి నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తాను. ఈ సమర్పణ 122వ సమర్పణ, ఇది ఈ 2025 సంవత్సరంలో నాది 3వది. అంటే స్వామి నన్ను ఆశీర్వదించారు. మొదటిది జనవరి నెలలో శివంలో అయింది, మార్చిలో మహబూబ్ నగర్లో అయింది,
మళ్ళీ ఇప్పుడు. అంటే ఇది జనరల్గా ప్రతి 3వ ఆదివారం ఆఖరి ఆదివారం అలా వస్తూ ఉంటుంది. కానీ నేను తెలుగు క్యాలెండర్లు చూసుకుని నిత్యం సంధ్యావందనం చేసుకున్నాను. నాకు ఉపనయనం స్వామి చేశారు. నేను పొద్దున ఈరోజు సమర్పణ అనగానే ఒకసారి క్యాలెండర్ చూసుకుని ఆ రోజున తిథివార నక్షత్రాలు చెప్తూ ఉంటే ప్రతి 3 సమర్పణలు ఉదయం త్రయోదశి, సాయంత్రం చతుర్దశి, మాస శివరాత్రి. ప్రతి సమర్పణ ఫస్ట్ శివంలో జరిగింది, ఇవాళ కూడా ఆశ్వీజ చతుర్దశి, సాయం సంధ్యకి మాస శివరాత్రి. ఇదొక స్వామి ఆశీర్వచనంగా తీసుకుని నాకు ప్రవీణ్ గారు ఫోన్ చేయగానే అనిపించింది, నేను స్కూల్లో ఉంటాను, బెజ్జంకి స్కూల్లో పనిచేస్తున్నాను, అది సిద్దిపేటలో ఉంది. మళ్ళా వచ్చి ఇది పండగ మధ్యలో చతుర్దశిలో వస్తుంది, నరక చతుర్దశి అని అనుకోలేదు. ఇది ఒక స్వామి పిలుపుగా తీసుకుని వస్తాను బ్రదర్ అని చెప్పాను ఆయనకి. సో నాతో ఇది ఒక ఆశీర్వచనం, స్వామి ఆశీర్వచనంగా తీసుకుంటున్నాను. ఈ పిలుపు నేను ఇవాళ ఇక్కడికి రావడం అనేది అంతా స్వామి సంకల్పం, స్వామి ఆశీర్వచనం. నేను స్వామి, మా ఫ్యామిలీ, మా కుటుంబము మొదటి నుంచి మేము స్వామి డివోటీసు, లేకపోతే స్వామి అని మాకేం తెలీదు. 89లో నేను నా 1990 నా 10th బ్యాచ్ అండి. 89లో నేను మా అమ్మమ్మ గారి ఇంట్లో ఉండగా స్వామి డివోటీ, మా గ్రాండ్ మదర్ వాళ్ళ రిలేషన్లో ఎవరో ఒక ఆయన వచ్చారు. ఆయన స్వామి గురించి మాట్లాడడం, వాళ్ళ అబ్బాయి అక్కడ చదివాడడం, అంటే ఆయన ఎలా ఉందంటే ఆ స్వామి డివోటీ ఆయనలో ఒక రకమైన ఆకర్షణ. చాలామంది చుట్టాలు వాళ్ళ ఇంటికి వచ్చినా ఈయన వైపు ఎక్కువ మంది వెళ్ళడం, ఈయన చుట్టూ కూర్చోడం, ఆయన మాట్లాడడం, వినడం అనేది జరిగింది. నేను అప్పుడు 9th క్లాస్ సెలవుల్లో ఉన్నాను. ఏప్రిల్ మే సెలవుల్లో ఉన్నాను. అప్పుడు ఆయన స్వామి గురించి చెప్పడం జరిగింది. మా నాన్నగారితో ఒకసారి మీ అబ్బాయికి ట్రై చేయండి 10th క్లాస్ అన్నారు. 10th క్లాస్ మా నాన్న నాకు ట్రై చేయడానికి పుట్టపర్తికి వెళ్ళారు ఫామ్ కోసం. కాకపోతే నాకు వచ్చిన ప్రీఫైనల్ మార్క్స్కి ఆ పర్సంటేజ్ సరిపోదని చెప్పారు. బ్యాక్ వచ్చేసారు మా నాన్నగారు. ఇంకా అప్పుడు ఏంటంటే అసలు స్వామిది ఒక సంస్థ, స్వామి అనేది వచ్చిన ఆయన ఒక స్వామి ఫోటోగ్రఫీ ఇచ్చారు. అది ఇంట్లో చిన్నది పాకెట్ ఫోటోగ్రాఫ్, అది అలా ఉంది, అది పూజా మందిరంలో. తర్వాత 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ నాకు సీట్ రాలేదు అక్కడ. 10th ఇక్కడే, ఇంటర్మీడియట్ ఇక్కడే చదివాను. ఇంటర్ అవుతుండగా, సెకండ్ ఇయర్ అవుతుండగా, అంటే మా నాన్నగారు అప్లికేషన్ ఫామ్, ఈ 10th అయిన తర్వాత +1 +2కి ప్రశాంత్ నిలయంలో హైయర్ సెకండరీకి అప్లికేషన్ ఫామ్ కోసం పుట్టపర్తి వెళ్ళడం జరిగింది. పుట్టపర్తి వెళ్ళడంలో అక్కడ ఈ ప్రీఫైనల్ మార్క్స్ చూసి మీకు చెప్పాను కదా, నాది ప్రీఫైనల్ మార్క్స్ సరిపోవని చెప్తూ ఆయన ఒక మాట అన్నాడు, మా స్వామి ఎక్కడ ఉంటారు అంటే మాకు తెలీదు స్వామి ఎక్కడ దర్శనం ఉంటుంది, అది ప్రశాంత్ నిలయం ఏం తెలీదు. మా నాన్నగారు అడిగారు అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని. అడ్మినిస్ట్రేటివ్ లేరు, స్వామి ఇక్కడ లేరు, బృందావనంలో ఉన్నారు అని అన్నారు. అంటే మా నాన్నగారు బృందావనం అంటే ఏంటి, ఎక్కడ ఉంది అది అని అడిగారు. అనగానే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మా నాన్నతో, అంటే మీరు ఇప్పుడే రావడమా, మొత్తం వరల్డ్ అంతా స్వామి ఆకర్షణకి ఇక్కడికి వస్తుంటే మీరు ఇవాళ రావడం ఏంటి అని చెప్పి ఒక ప్రశ్న వేశారు. ఆయన వేస్తే మా నాన్న ఇంకా సరే, ఇంకా ఆయనతోటి బృందావనం ఎక్కడ ఉందో మనకు తెలియదు అని చెప్పి తిరుగు బస్సు పట్టుకుని హైదరాబాద్ వచ్చేసి నాకు ఈ విషయం చెప్పారు. ఇంకా అప్పుడు మనసులో అది ఉంది మాట, ఒకసారి స్వామి దర్శనం చేసుకోవాలి మనం అని చెప్పేసి. సో నేను నా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మా నాన్నగారిని అడిగాను, ఒకసారి దర్శనానికి వెళ్ళాను. ప్రశాంత్ నిలయంలో స్వామి లేరు, మళ్ళీ బృందావనంలో ఉన్నారు. బృందావనంకి వెళ్ళి దర్శనం చేసుకొచ్చాను. అలా ఒక్కసారి ఆ బృందావనం వెళ్ళడం కూడా అది నేను అనుకోలేదు. ప్రశాంత్ నిలయం వరకు నాకు రూట్ తెలుసు, నేను నా జస్ట్ +1, ఎప్పుడు ఇది 91, 92 నాకు తెలీదు. ఇంకా బృందావనం అంటే బెంగళూరు, ఆ బస్సు ఎక్కాలి, వెళ్ళాలి. నా దగ్గర ఉన్నది 550, 600 రూపాయలు ఉన్నాయి అంతే. నేను జస్ట్ వెళ్ళి రావడానికి పెట్టుకున్నాను అంతే. అయితే పొద్దునే 7ంటికి స్వామి లేరని గణపతి టెంపుల్ దగ్గర చెప్పారు. నేను మళ్ళీ తిరుగు బస్సు ఎక్కేసి వెళ్ళిపోదామా అని చెప్పి బస్ స్టాప్కి వచ్చాను. పక్కనే ఉండేది ఇదివరకు బస్ స్టాండ్. అప్పుడు బృందావనానికి బస్సులు వెళ్తున్నాయి. అక్కడ బస్సు నిండా వైట్ ప్యాంట్, వైట్ షర్ట్ వేసుకుని, వైట్ విభూతి పెట్టుకుని విద్యార్థులు ప్రశాంత్ నిలయం నుంచి బృందావనం వెళ్తున్నారు. అంటే స్వామి స్టూడెంట్స్ అందరూ సిట్టింగ్ అకామిడేషన్లో ఉన్నారు, ఇంకా మిగతా డివోటీస్ అందరూ స్టాండింగ్లో ఉన్నారు. అంటే నాలాంటి వాళ్ళు అప్పటికి తెలుసుకుని వెళ్ళాలి, బృందావనం వెళ్దాం అనుకున్న వాళ్ళు స్టాండింగ్ అకామిడేషన్లో ఉన్నారు. ఆ బస్సు ఇలా వెనకకి తీసాడు, వెళ్దామా వద్దా అని ఊతోటి ఏదో పుష్ చేసినట్టు అయింది. నేను బస్సులోకి వెళ్ళిపోయాను. వాడు ఎవరో లాగి చేయి పట్టుకుని ఇంకా నేను లోపల రాగానే తలిపేసేసాడు. సింగిల్ డోర్ ఎంట్రీ. అలా నుంచుని ఉన్నాను ఎంటైర్. ఆ నుంచున్న కాసేపు అంతా ఆ పిల్లలు అంతా అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ పక్కన నుంచిన వాళ్ళు వీళ్ళు స్వామి పిల్లలు అంటుంటే వాళ్ళని చూస్తుంటే వాళ్ళు మెల్లిగా గాసిపింగ్ చేస్తున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళకి వినిపించేది.
వాళ్ళు ఆ మొహంలో ఒక రకమైన తేజస్సు. అంటే స్వామి పిల్లలు ఇలా ఉంటారా అని చెప్పి అదో ఇంట్రెస్ట్, ఓహో నేను కూడా అవ్వాలి, ఇన్స్టిట్యూట్లో సీట్ రావాలి, తెచ్చుకోవాలి అని చెప్పి ఫస్ట్ ఓ థాట్ అది. దిగాను అక్కడ స్వామి దిగ్గానే ఏమైందంటే నాకు ఈ సేవాదళ్ళు ఈ దర్శనం మనం ఆ స్వామి దర్శనానికి క్యూ 4 o'clock మార్నింగ్ అని చెప్పి తెలియదు నాకు. మెయిన్ బృందావన్ హాస్టల్ మెయిన్ పిల్లర్స్ దగ్గరకు వచ్చి నిల్చున్నాను. అయితే అప్పుడు అక్కడ సేవాదాన్ని అడిగితే ఇప్పుడు కాదు సాయంత్రం దర్శనం ఉంటుంది, ఇప్పుడు బయట రూమ్ తీసుకుని బయట ఉండాలి, ఇక్కడ లోపల ఏమి ఉండదు, ఇక్కడ ఉండకూడదు, మీరు వెళ్ళిపోవాలి అన్నారు. నేను బయటికి తీసుకుని వచ్చేసాను లగేజ్ని. ఇంత అసలు స్వామి కనపడలేదు, ఎక్కడ ఉండాలి నాకు ఏమీ తెలియదు, వచ్చేసాను అని చెప్పేసి నుంచుంటుంటే సడన్గా గ్రౌండ్ని క్లియర్ చేస్తున్నారు. ఏమని స్వామి బయట నుంచి వస్తున్నారు జరగాలని చెప్పి గేట్ బాగా తెచ్చారు. కరెక్ట్గా ఆ పిల్లల పక్కన నుంచున్నాను. స్వామి ఇలా లోపలికి వెళ్తూ అద్దాల నుంచి ఇట్లా చూశారు నన్ను. ఫస్ట్ టైం స్వామిని కళలో కనిపెట్టి చూడడం, అది చాలా దగ్గరగా ఆ తలుపు కార్కి పక్కకే ఉన్నాను నేను. అలా లోపలికి వెళ్ళిపోయారు. చాలు ఇంకా స్వామి దర్శనం చేసుకున్నాను, వచ్చిన పని అయిపోయింది అనుకున్నాను. అతను 2 దర్శనాలు చేసుకుని బ్యాక్ వచ్చేసాను హైదరాబాద్. ఇంకా ఆ తర్వాత స్వామి ఇన్స్టిట్యూట్కి ఆఫ్టర్ మై ప్రాక్టికల్ ఎగ్జామ్స్ January 14th సనాతన సారథిలో ఇన్స్టిట్యూట్ అడ్వర్టైజ్మెంట్ అప్లికేషన్ ఫామ్స్ ఇన్వైటెడ్ అని చెప్పేసి ప్రకటన వచ్చింది. అప్లై చేశాను. ఫైనల్ ఎగ్జామ్స్ రాసేసాను. రాసిన తర్వాత ఇంకా దానికి సిలబస్ చూసుకుని ఇంకా చదువు మొదలెట్టాలి. ఇది ఎక్కడి నుంచి మొదలెట్టాలి, ఎలా మొదలెట్టాలి, ఇన్స్టిట్యూట్ ఏంటంటే ప్రాస్పెక్టస్ అవి ఇవి చదువుతున్నాను. స్వామి ఒక రోజుని నాకు ఒక్కసారి స్వామిని చూడనివి నా కల్లో కనిపించాడు. స్వామి కల్లో కనిపిస్తే నేను నా కల్లో లేచి స్వామి నేను మీ ఇన్స్టిట్యూట్లో చదువుదాం అనుకుంటున్నా, నాకు ఒక సీట్ ఇవ్వండి అని నన్ను అడిగాను. అడిగితే స్వామి అన్నారు, రోజుకి 15 గంటలు చదువు, నువ్వు 15 hours ఇన్ ఏ డే చదువు, నీకు నేను సీట్ ఇస్తాను అన్నారు. ఒక్క మాట నాకు అదే గుర్తుంది. మా నాన్నగారికి లేచిన తర్వాత నాన్న నాకు ఇలా కనిపించారు స్వామి అని చెప్పి నేను ఏదో సంతోషంగా ఆయనతో చెప్తారే, నీకు స్వామి సీట్ ఇవ్వదలుచుకోలేదురా, అందుకు 15 గంటలు చదవమన్నారు, నువ్వు ఎప్పుడు చదవాలి 15 గంటలు, ఇంక వదిలేసే ఆ విషయం అన్నారు. సో ఇంకా కాదు స్వామి చెప్పారు, ఓ పక్కన ఇస్తానన్నారు స్వామి. సరే తేమా అని చెప్పేసి ఒక ఎక్సర్సైజ్ బుక్ ఒకటి పెట్టుకున్నాను. ఆ రోజు ఓంకారం పెట్టాను. రోజు 15, నా డ్యూటీ ఒకటే, 15 hours చదువు అయిందా అవ్వలేదా. 15 hours అయితేనే నేను పడుకునేవాడిని. పొద్దున 3:30కి లేచేవాడిని. తినేప్పుడు కూడా ఒక ఫార్ములా షీట్ దగ్గర పెట్టుకుని ఆ తినే 15 నిమిషాలు కూడా చదివినట్టు అకౌంట్ చేసి 15 గంటలు అయిన తర్వాత పడుకునేవాడిని. అట్లా దగ్గర 63 రోజులు 64 రోజులు చేశాను. రిటర్న్ టెస్ట్ క్లియర్ అయింది. ఇంటర్వ్యూకి పిలిచారు. నాకు ఏమీ తెలీదు ఇంటర్వ్యూ ప్రాసెస్, అక్కడ ఎన్ని క్యాంపసెస్ ఉన్నాయి ఏమీ తెలీదు. మా ఫాదర్ మదర్ ఎవ్వరూ స్వామి బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు స్వామి కూడా ఏమీ తెలియదు. ఓన్లీ థింగ్ స్వామి అన్నారని చెప్పి నేను ఇంటర్వ్యూలో కూర్చున్నాను. నంజుల్లయ్య గారు ఉన్నారు, లక్ష్మీ నరసింహం గారు, చక్రవర్తి గారు, ఈ ఇంటర్వ్యూ ప్యానల్. ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. సో నన్ను నంజుల్లయ్య గారు అడిగారు, నువ్వు మేజర్ ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్టెడ్, ఏ సబ్జెక్ట్ తీసుకుంటుంటే నేను మ్యాథమెటిక్స్ అన్నాను. ఎందుకంటే రిలేటివ్గా మ్యాథ్స్ కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను. అయితే ఆయన అన్నారు, లేదు నీకు కెమిస్ట్రీలో బాగా వచ్చాయి మ్యాథ్స్ కన్నా అని అన్నారు. సార్ కెమిస్ట్రీలో వచ్చాయేమో మరి, బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అన్నాను. ఈ లోపల చక్రవర్తి గారు హీ హాజ్ ఇన్వాల్వ్, మధ్యలో ఈ బాధ్యుడి అసలు సీట్ ఎందుకు ఇవ్వాలి మీకు అని అడిగారు. ఎనీవేర్ ఆ అప్లికేషన్ ఫామ్లో ఎక్కడ నాకు స్వామితో నా అనుభూతి అప్లికేషన్లో ఫిల్ చేస్తే బాల వికాస్ నో, ఎనీవేర్ ఇన్ సేవాదల్ నో, అన్నిటికీ నో 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 పెట్టుకుంటూ వచ్చా. ఆ ఫామ్ ఎదురుగా ఉంది ఆయనకి. ఆయన అడిగారు, నీకు ఎందుకు ఇవ్వాలి సీట్ నేను అని అడిగారు. అడిగితే ఇది గట్టి ప్రశ్న, నేను రెడీ అవ్వలేదు ఆ ప్రశ్నకి. ఒకసారి చూశాను నేను, అది చూసి స్వామిది ఇట్లానే ఒక ప్రాస్పెక్టస్ బుక్ చేతిలో పట్టుకెళ్ళాను. దాని మీద స్వామి సంతకం పెట్టింది, విత్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ శ్రీ సత్యసాయి అని రాసి, కింద ఛాన్సలర్ ఆఫ్ సత్యసాయి యూనివర్సిటీ అని ఉంది. ఇంకా అప్పుడు నేను అన్నాను, నేను ఆయన ఏ ఫోర్స్ తోటి అన్నాడో నేను కూడా అదే ఫోర్స్ అన్నాను. స్వామి ఇస్తున్నారు, హూ ఇస్ ది ఛాన్సలర్ దట్ ఇఫ్ ఐ రీడ్ 15 hours ఏ డే హీ టోల్డ్ హీ విల్ గివ్ మీ సీట్, వై ఇస్ దట్ యూ డోంట్ గివ్, మీరు ఎందుకు ఇవ్వరు నాకు సీటు, స్వామి ఇస్తున్నారు ఛాన్సలర్ మీరెవరు మధ్యలో అని అన్నాను నేను స్ట్రైట్గా ఇదే మాటలు. మీరెవరు నాకు స్వామి ఇస్తాను, మీరెవరు మధ్యలో అన్నాను. ఐ డోంట్ నో హూ చక్రవర్తి గారు ఈజ్ అండ్ ఐ కేమ్ టు నో వాట్ హీ ఈజ్ ఆఫ్టర్ జాయిన్ అయిన తర్వాత అసలు చక్రవర్తి గారు ఎవరు, ఆయన వస్తుంటే గడగడ ఎదుగుంటారు అనేది అప్పుడు అర్థమైంది. సో ఈ సంభాషణ అవుతుండగా ఆయన లక్ష్మీ నరసింహ గారు, నంజుండయ్య గారు వచ్చేసి సరే బీ రెడీ అని చెప్పేసి అన్నారు. అక్కడ హింట్ ఇచ్చారు. లేటర్ ఆన్ స్వామి ఆశీర్వచనం, నాకు సీట్ వచ్చింది. నేను బయలుదేరి బస్సులో ఇన్స్టిట్యూట్ కాలేజ్ ముందు బస్సులు ఆగి ఉన్నాయి. స్వామి పిల్లల్లా అలా వైట్ డ్రెస్ వేసుకుని స్వామి పిల్లలతో కూర్చుని వెళ్ళాము. అదో సాటిస్ఫాక్షన్.
సో బృందావనం వెళ్ళాము, సమ్మర్ కోర్స్ అయిపోయింది. సమ్మర్ కోర్స్ అయిన తర్వాత మళ్ళీ చక్రవర్తి గారు లిస్ట్ చదివారు, క్యాంపస్ సాగ్రిగేషన్ అయింది. ఐ వాజ్ గివెన్ ప్రశాంత్ నిలయం క్యాంపస్. నేను ద నెక్స్ట్ డే ఐ స్టార్టెడ్ టు ప్రశాంత్ నిలయం. ఆ బస్సెస్ స్టార్ట్ అయినప్పుడు బస్సెస్లో ఒక బస్సుకి 4-5 బస్సెస్ స్టార్ట్ అయ్యాయి. ఒక్కొక్క బస్సుకి ఇద్దరు మన లెక్చరర్స్ని, ప్రొఫెసర్స్ని గైడింగ్ పర్సన్స్ కింద పెట్టారు. నా బస్సులో సాయినాథ్ సార్, ప్రొఫెసర్ సాయినాథ్, నా ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్న చాలామందికి తెలుసు. హీ వాజ్ అవర్ గైడ్ టు ది బస్ వేర్ ఐఎమ్ ట్రావెలింగ్. నేను ట్రావెల్ చేస్తున్న బస్సులో సాయినాథ్ సార్ వాజ్ దేర్. ఆయన కొడైకెనాల్ అప్పటికే వెళ్ళేసి వచ్చారు. అసలు కొడైకెనాల్ అంటే ఏంటో తెలీదు. వాట్ ఎవర్ ఆ జర్నీ బృందావనం నుంచి ప్రశాంత్ నిలయం వరకు ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఆయన ఎక్స్పీరియన్సెస్. అప్పుడు స్వామి గురించి, స్వామి ఇది 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 అని తెలుసుకుంటూ వచ్చాను. నాకు తెలిసింది. వీ కేమ్ టు ది హాస్టల్. నెక్స్ట్ డే స్వామి బృందావనం నుంచి 93 ద నెక్స్ట్ డే ఆఫ్ ది సమ్మర్ కోర్స్ మేము వచ్చిన మొన్నడే స్వామి ప్రశాంత్ నిలయం వచ్చారు. మధ్యాహ్నం అరౌండ్ 2 o'clockకి వచ్చారు. మేము స్వాగతం సాంగ్, స్వాగతం స్వాగతం శుభ స్వాగతం అని ఒక పాట ఉంది, దానికి రిహార్సల్స్ అయింది అదే రోజు రాత్రి. నెక్స్ట్ డే స్వామి వచ్చేసారు. మేము ఆ పాటలు పాడి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరినీ ముందు కూర్చోబెట్టారు, న్యూ అడ్మిషన్. ఇంకా స్వామి వచ్చేసి ప్రతి ఒక్కరిని ఇలా చూస్తున్నారు. స్వామికి తెలియదు ఏముంది. చూసి స్వామి అన్నారు, అందరినీ వేర్ ఆర్ యూ ఫ్రెమ్ అని అడుగుతున్నారు స్వామి. ఇలా ముందున్న రో నుంచి ఇట్లా పైకి వస్తున్నారు స్వామి. ఇక నా ముందు వాడి వరకు వచ్చి నత్త వరకు అనిపించింది, నన్ను అడిగితే బాగుంటుంది, నేను చెప్తాను అని చెప్పి రెడీ అవుతున్నా ఆన్సర్. దగ్గరకు వస్తున్నారు, మనకెందుకు వచ్చింది, ఇప్పుడే స్వామితోటి దూరం నుంచి చూసాం కదా, మరి మాట్లాడను, నేనే మాట్లాడతాను, వద్దులే అని చెప్పేసి కొంచెం తలాటి అప్పటి వరకు ఆయన కళ్ళు పెట్టి చూసినవాడిని. దగ్గరికి వస్తున్న కొద్దీ పక్కకు చూడడం, తల ఉంచుకోవడం చేశాను. ఫైనల్గా అడిగారు స్వామి, వేర్ ఆర్ యూ ఫ్రెమ్ అన్నారు. నేను మోకాలతో నుంచున్నాను. నాకు వణుకు వచ్చేసింది. స్వామితో మాట్లాడను ఫస్ట్ టైం ఆఫ్టర్ 10 days ఆఫ్ సమ్మర్ కోర్స్. ఇవాళ స్వామితో మాట్లాడాను. అంటే నేను ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పాలి స్వామికి. ఐఎమ్ ఫ్రమ్ శివం అన్నాను. ఐఎమ్ ఫ్రమ్ శివం అంటే యు ఆర్ ఫ్రమ్ శివం అన్నారు స్వామి. అప్పటికి నా మైండ్ స్ట్రక్ అయిపోయింది. ఎస్ స్వామి, ఐఎమ్ ఫ్రమ్ శివం. యు ఆర్ ఫ్రమ్ శివం అన్నారు. ఎస్ స్వామి, ఐఎమ్ ఫ్రమ్ శివం అన్నారు. అనగానే ఆ పోర్టికోలో, ప్రశాంత్ నిలయం అప్పర్ పోర్టికోలో విఐపీలు కూర్చుంటారు. సూపర్ స్పెషాలిటీ వాళ్ళ కిటికీకి, భజన హాల్ కిటికీ ఉంటుంది కదా, అక్కడ విఐపీస్ కూర్చున్నారు. ఆయనతో హీస్ ఫ్రమ్ శివం అని 3-4 సార్లు చెప్పారు స్వామి. స్వామి వెళ్ళిన తర్వాత అదే నేను హైదరాబాద్ చెప్పాలి కదా, శివం చెప్పాను ఏంటి అని అనిపించింది. సరే స్వామి వెళ్ళిపోయారు. అదో ఫస్ట్ టైం స్వామితో మాట్లాడడం, ఇలా ఇంత దగ్గరగా కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం. నేను ఎంతసేపు స్వామిని కళ్ళు చూసి, ఆ జుట్టును చూసి అక్కడే ఏంటంటే కోల్పోయేవాడిని నేను. ఏంటి జుట్టు, ఏంటి ఇలా ఉన్నారు స్వామి, ఎప్పుడు చూడలేదు స్వామిని. సో ఆ శివం అని చెప్పాను. కానీ అంటే మీకు స్వామి ఇంతమంది పిల్లల్లో నేను చెప్పిన ఆన్సర్ స్వామి ఎంత గుర్తుపెట్టుకున్నారంటే, నేను దసరా వెకేషన్కి ఆఫ్టర్వర్డ్స్ వెళ్ళేసి వచ్చిన తర్వాత స్వామి మళ్ళా 4:30 దర్శనంలో యూఆర్ బ్యాక్ ఫ్రమ్ శివం అని అడిగాను నన్ను స్వామి. ఎక్కడ సమ్మర్ కోర్స్ అయిపోయి వచ్చిన తర్వాత అంతమంది విద్యార్థుల్లో నేను దసరా వెకేషన్కి ఇంటికి వెళ్ళి అక్టోబర్ ఈ టైముల్లో బ్యాక్ వచ్చిన తర్వాత స్వామి నన్ను మళ్ళీ అడిగారు, ఆర్ యూ ఫ్రమ్ శివం అని చెప్పి. ఆర్ యూ బ్యాక్ ఫ్రమ్ శివం అన్నారు. అంటే నేను ఫస్ట్ టైం స్వామికి నేను శివం నుంచి వచ్చి ఐఎమ్ ఫ్రమ్ శివం అనేది స్వామి గుర్తుపెట్టుకున్నారు. అంటే ఇంకా అది ఆయనకే సాధ్యం. అది మనం ఇప్పుడు నేను క్లాస్లో ఉన్నాను, ప్రతి స్టూడెంట్ని అడుగుతూ ఉంటాను, నాకు గుర్తుంటారు. కానీ స్వామి అంతమందిలో మళ్ళా నన్ను అడిగారు. అప్పుడు నాకు అనిపించింది స్వామి చూస్తున్నారు నన్ను అని చెప్పి. అలా స్వామితోటి నా ప్రయాణం, నా ఇంటరాక్షన్, స్వామి అంటే ఏంటనేది నేను అలా తెలుసుకున్నాను. ఇంకా రోజులు గడుస్తున్నాయి, నేను హాస్టల్లో ఉన్నాను. ఇక నేను అంటే స్వామి ఫోన్లో లేదు, బార్బీ క్లాస్ స్టూడెంట్ కాదు. అల్లరి అనేది ఒకటి, తర్వాత ఆమె ఫుడీ, భోజనం పెడుతున్నారు లేకపోతే స్వీట్లు ఇస్తున్నారు, 1-2 ఎట్లా తీసుకోవాలనే ఆలోచన ఎప్పుడు అలానే నడిచేది నాకు. ఆమె చిన్నపిల్లాడినప్పుడు నేను. సో ఇంకోటి ఏంటంటే జుట్టు నీట్గా దూకోవడం. నేను జుట్టు మీద అసలు ఫ్యాన్ గాలి కూడా జుట్టు చెదిరిచ్చేవాడిని కాదు. అది అలా నీట్గా ఉండాలి, ఎంతసేపు దూతో ఉండేవాడిని ఇంట్లో. సో హాస్టల్లో ఏమైందంటే జానకి సాయిరామ్, మన స్వామి ఒక అన్నయ్య మనవడు జానకి సాయిరామ్, జానకి రామయ్య గారు మనవడు, BA ఆనర్స్, నా బ్యాచ్మేట్. వాడు నాకు సమ్మర్ కోర్స్ నుంచి నాకు వాడికి ఏమైందంటే చిన్న చెలిగాటాలు.
ఏదో ఒకటి చేసేవాడు, నేను ఏదో ఒకటి అని వాడు అనేవాడిని. ఫైనల్గా వాడు BA అండ్ ప్రశాంత్ నిలయంలోకి వచ్చాడు. అతను కూడా నాది ప్రశాంత్ నిలయం క్యాంపస్. ఎప్పుడు జుట్టుని చేపెట్టి ఇళ్ళ అనేసేవాడు జానకి సార్. నేను ఎప్పుడు తిట్టేవాడిని వాడిని. ఒక రోజున ఏమైందంటే, నేను దర్శనంకి వెళ్ళాలి 4:20కి. పాల గ్లాస్ ఓ చేత్తో పట్టుకున్నాను. బట్టలు ఇస్త్రీ అయ్యి వచ్చాయి. స్వామి దగ్గరికి వెళ్ళేప్పుడు నీట్గా వెళ్ళాలని చెప్పి ఇస్త్రీ వేసుకున్న యూనిఫామ్, ఐరన్ ప్రెస్డ్ క్లోత్స్ ఐ యూస్ టు వేర్. So I have a glass of milk which I would drink, which we were given as snacks, and the pressed clothes in my hand. నేను వెళ్తున్న రూమ్లోకి వస్తున్నాను, జానకి సాయిరాం వచ్చాడు. అప్పుడు అనిపించింది, ఇప్పుడు నా 2 చేతులు ఎంగేజ్ అయి ఉన్నాయి, వీడు ఏం చేస్తాడా అనిపించింది. వాడు వెళ్ళి తలని ఇలా అనేసాడు. మళ్ళీ నేను దాన్ని అలా పడేసి వాడు చుట్టూ పరిగెట్టా హాస్టల్లో, వాడిని పడదాం ఇవ్వాలి అని చెప్పి. దొరకలేదు. నేను నా డ్రెస్ తీసుకున్నాను, లోపలికి వచ్చాను, మళ్ళీ నీట్గా దూకున్నాను, దర్శనంలోకి వెళ్ళిపోయాను. యూజువల్గా స్వామి దర్శనంకి వచ్చినప్పుడు సర్కిల్ ఉంటుంది, గణేష్ సర్కిల్లోంచి అట్లా వెళ్ళి ఆ పాత్రలోంచి గణేష్ యువతల సర్కిల్లోంచి పోర్టికోలోకి వస్తారు. నేను ముందు వెళ్ళలేదు, నాకు ఆ పాత్రలో దొరకలేదు, నేను పోర్టికోలో కూర్చున్నా ఆల్రెడీ. స్వామి ఆ రోజుని లెటర్స్ తీసుకుని అటు వెళ్ళాల్సిన వాళ్ళు ఒక్క నిమిషం ఆగి మళ్ళీ ఇలా అన్నారు, పోర్టికోలోంచి వచ్చి రావడం లెటర్ వచ్చి సుధీర్ భాస్కర్ సార్ వెనకాల లెటర్స్ తీసుకుంటూ ఆయన స్వామి వెనకాల హ్యాండ్ కర్చీఫ్ ఇస్తూ ఉండేవారు. ఆయన దగ్గరించి లెటర్స్ తీసుకుని ఆ లెఫ్ట్ హ్యాండ్ నా నెత్తి మీద పెట్టి ఇట్లా జుట్టుని ఇలా కదిపేశారు స్వామి. నా జుట్టుని కదిపేసి 2 అడుగులు ముందుకేసి వెనకకి తిరిగి చూసి ఇలా రెప్ప ఎగిరేశారు ఇట్లా స్వామి నన్ను చూసి. అంటే ఇప్పుడు నన్ను ఏం చేస్తావు అని చెప్పి స్వామి. ఎక్కడో హాస్టల్లో ఎప్పటి నుంచో నాకు వాడికి చిన్న చిన్న చెలిగాటాలు అవి. స్వామి చూస్తున్నారని చెప్పి ఇది 2 వస్తాయి. ఒకటి శివం నుంచి వచ్చాను అని అనగానే అది అది తర్వాత నాకు ప్రూవ్ అయింది. ఇది ఫస్ట్ టైం స్వామి నేను చేసిన చిన్న చిల్లర అల్లరి హాస్టల్లో నాకు తెలుసు అని స్వామి నాకు తెలియజేయడానికి చేసిన మన ఆ ప్రక్రియ ఇది స్వామిది. సో అలా సరే స్వామి సరే ఇంకా తెలిసిందేమో స్వామికి. అప్పటికీ నాకు అంత ఇది లేదు. సరే ఇంకా నేను అల్లరి ఎక్కడ తగ్గలేదు, అలా చేస్తూనే ఉన్నాను. ఆ తర్వాత స్వామి ఏం చేశారంటే, ఆ దర్శనానికి వచ్చేప్పుడు ఎక్కడెక్కడ ఆగుతారు స్వామి, ఎవరెవరితో మాట్లాడుతూ ఉంటారు అనేది ఒకటి చూసుకున్నాను. ఒకటి ఏంటంటే, దర్శనానికి వచ్చినప్పుడు వార్డెన్తో డెఫినెట్గా మాట్లాడతారు. ఈ ప్రొఫెసర్ అనిల్ కుమార్ దేవసేన్ సార్, మా మ్యాథమెటిక్స్ లెక్చరరు, ఇలా కొంతమంది ఉన్నారు. తర్వాత మా కుక్ వెంకటాచలం గారు, వీళ్ళందరితోటి స్వామి డెఫినెట్గా మాట్లాడతారు. అంటే ఒక్క నిమిషం ఆగుతారు అక్కడ, ఒక్క నిమిషంలో వెళ్తూ అలా మాట్లాడుతూ వెళ్ళిపోతూ ఉంటారు. సో నాకేమంటే వీళ్ళ పక్కన కూర్చుంటే ఒక్క నిమిషం స్వామి అవుతారు, పాదాలు 2 పట్టుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు స్వామి వెళ్ళిపోతుంటే ఒకటే పాదం తెలియలేదు నాకు, 2 పాదాలు ముట్టుకోవాలని చెప్పి ఎప్పుడు వార్డెన్ శివశంకర్ సాయి గారి పక్కన కానీ, లేకపోతే వెంకటాచలం గారి పక్కన కానీ, లేదా దేవసేను, లేకపోతే డాక్టర్ అనిల్ కుమార్, వీళ్ళ పక్కన కూర్చునేవాడిని. సో దట్ స్వామి ఆగితే ఒక్క నిమిషం ఆగితే పాదాలు ముట్టుకోవచ్చు అని చెప్పి. సో నా మైండ్ అంతా ఏంటంటే ట్రిక్స్ ఎలా ప్లే చేస్తుంటే వాళ్ళ అక్కడికి వెళ్ళి కూర్చోడానికి ఏమేమి చేయాలి అనేది ఆలోచన ఎప్పుడు అక్కడే నడిచేది నాది. అయితే ఒకసారి ఏమైందంటే ఈ ప్రక్రియలో ప్రతి వెన్స్డే మా హాస్టల్లో మాకు మసాలా దోశలు పెడతారు. అది రోస్టర్, అది కుకింగ్ రోస్టర్లో మసాలా దోశ సాయంత్రం 7ంటికి అందరికీ పిల్లలకి, హాస్టల్ పిల్లలకి పెట్టాలి. నేను దర్శనం అవ్వగానే ఏం చేస్తానంటే, హిల్ వ్యూ స్టేడియంలోంచి కిచెన్లోంచి దారి ఉంటుంది హాస్టల్లోకి వెళ్ళడానికి. ఒకటి మెయిన్ ఎంట్రన్స్, కిచెన్లోంచి ఒక ఎంట్రన్స్ ఉండేది 93లో, ఇప్పుడు లేదు అది. 93, 94లో హిల్ వ్యూ స్టేడియంలోంచి కిచెన్లోంచి లోపలికి వచ్చేయచ్చు. నేను ఎప్పుడు కిచెన్ నుంచి లోపలికి వస్తూ ఆ దోశలన్నీ వేసి పళ్ళెల్లో ఉండేది. 2 దోశలు తీసుకుని రూమ్కి వచ్చేసేవాడిని, నా ప్లేట్లో పెట్టుకుని తిని మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అయ్యి 7:30, 7:20కి మళ్ళీ లైన్లోకి వెళ్ళి దోశలు తీసుకుని తినేవాడిని. ఇది కొన్ని ఏళ్ళు చేశాను ఇట్లా, అంటే ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ చేశాను. ఒకసారి వెంకటాచలం గారి పుట్టినరోజు, మా కుక్ ఆయన వచ్చారు. ఆయన వచ్చేసి ఆయన ఏంటంటే దర్శనంకి వచ్చాడు. ఆయన సరే ఇవాళ ఎక్కడ ప్లేస్ దొరకలేదు, నేను వెంకటాచలం గారు పక్కన కూర్చుంటే వెంకటాచలం దగ్గర స్వామి ఆగారు. వెంకటాచలం అంటారు స్వామి. వెంకటాచలం మా కుక్ని లేచారు, స్వామి అని లేచాడు. లేచేసిన తర్వాత స్వామి అడిగి ఇవాళ ఏంటి మెనూ హాస్టల్లో పిల్లలకి అంటే, ఆయన బర్త్డే కాబట్టి ఆయన మరి అన్స్కెడ్యూల్గా దోశ పెట్టారు. ఆ రోజు మసాలా దోశ ఉంది స్వామి అన్నారు. స్వామి వెంటనే నాకేసి చూసి మసాలా దోశ ఇవాళ అన్నాడు. అనేసేపటికి నాకు అస్సలు ఫ్యూజర్ ఎగిరిపోయే, మసాలా దోశ నాకు చెప్తున్నారండి స్వామి అని.
మసాలా దోశ ఇవాళ అని చెప్పి నాకు చెప్పారు స్వామి. ఆ తర్వాత నేను ఒక నిమిషం ఇలా అటు ఇటు చూశాను, కళ్ళు మెట్కరించి తిప్పి చూశాను. తర్వాత వెంకటాచలం బాయ్స్కి ఒక్క దోశ సరిపోదు, 2 ఇచ్చేసే దోశలు అన్నారు స్వామి. ఎందుకంటే నేను 2 దోశలు తింటానని స్వామికి తెలుసు. 2 దోశలు ఇచ్చేసాయి అని చెప్పి నన్ను చూస్తూ స్వామి వెంకటాచలం చెప్పారు. ఒకటి తల కలిపేయడం నా జుట్టుని, రెండోది ఇది. ఇక మూడోది నేను మీకు చెప్పాను కదా, నేను అంటే స్వీట్ ఇస్తున్నా 1కి 2 తీసుకునే అలవాటు నాకు. ఫ్రూటీ ఇచ్చారు ఒకసారి స్వామి. ఇదంతా అంటే మందిరంలో నాకు స్వామితోటి అంటే డైరెక్ట్గా నా అనుభవాలు అంటే ఏం లేదు. ఇటువంటివి చిన్న చిన్న దాంతో స్వామి నన్ను ఆయన దారిలోకి ఎలా తెచ్చుకున్నారనేది మీకు తెలియజేయడానికి జస్ట్ ఇవన్నీ చెప్తున్నాను. అయితే ఫ్రూటీలు ఇచ్చారు. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్, నాకు ఈ వెదర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇట్లా అక్టోబర్ నవంబర్ ఈ వెదర్ చేంజింగ్లో థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. అయితే ఫ్రూటీ ఇచ్చారు. అది 1కి 1 తీసుకున్నాను, మళ్ళీ చేయబెట్టి 2వ తీసుకుని ఒకటి ఇట్లా హ్యాండ్ కర్చీఫ్లో అప్పుడు లోపల ఉంది కదా, ఇట్లా ఫ్రూటీ లోపల పెట్టుకుని ఫ్రూటీ చేత్తో పట్టుకుని ఉన్నాను. స్వామి బయట ఉన్నారు, ఆయన ఇంటర్వ్యూ రూమ్లో కానీ లేకపోతే పక్కకి ఎప్పుడు వెళ్తారో దీన్ని జస్ట్ పేర్స్ చేసి తాగడం మొదలెట్టాలి. నేను అటు స్వామిని దీన్ని చూస్తున్నా, ఆయన ఎప్పుడు వెళ్తారా అని చెప్పేసి నేను జస్ట్ ఇట్లా పెడదాం అనుకుంటున్నాను. ఆ పక్కన పిల్లర్ వెనకాల ఉన్నారు స్వామి. సరే ఇంకా పిల్లర్ వెనకాల నుంచి భజనాలకు వెళ్తారు అనుకుని నేను ఇట్లా చూస్తున్నాను, దాన్ని చిల్లు పెట్టి తాగడం మొదలెడదాం అని చెప్పి పక్కన వచ్చారు. ఇట్లా పిల్లర్ మెట్టు దిగి వచ్చేసి, నీకు గొంతు రేపు అంటావు, చల్లగా ఉంది, నీకు ఎగ్రివేట్ అవుతుంది, భజన ఎంత అవుతావు ఆ పక్కకు పెట్టిదాన్ని అన్నారు. అనగానే సరే అని చెప్పేసి, అంటే స్వామి మాట్లాడుతుంటే అదొకమైన భయం నాకు. సరే అని చెప్పి అది ఇలా పక్క పెట్టాను. పెట్టేసి ఇలా చూశాను. పక్క పెట్టావా అన్నారా? పెట్టాను స్వామి అని. జేబులో ఉన్నది ఎవడు పెడతాడు రా అన్నారు. మళ్ళా జేబులోంచి తీయాలంటే అంత మందితో నేను 2 తీసుకున్నానని అందరికీ తెలిసిపోతుంది. స్వామి చూస్తున్నారు. ఇలా బాసం పెట్టేసుకుని కింద కూర్చుని, అంటే కాలు జాపాలంటే కాలు జాపాలి, స్వామి ముందున్నారు. మెల్లిగా కష్టపడి తీసి నా పక్కకు పెట్టుకున్నాను. భజన ఎంతో తాగున్నారు, వెళ్ళిపోయారు స్వామి. చిన్న చిన్న విషయాలు నేను 2 తీసుకున్నానని స్వామికి తెలియదు, 2 దోశలు తింటానని స్వామికి తెలియదు అనుకుంటా నేను. మనకి ఏంటంటే బావిలో కప్పలమ్మని ఎవరు చూడట్లేదని మనం అనుకుంటాం, కానీ ఎప్పుడు స్వామి ఒక్కసారి వీడు రావాడని చెప్పి తీసుకున్నారంటే ఫోల్డ్లోకి మనకి తెలియదు, కానీ స్వామి ఈజ్ దేర్ ఎవ్రీ టైం. నా లైఫ్ వాట్ ఎవర్ టిల్ నౌ వెన్ ఐ స్పీక్ విత్ యూ, ఇప్పుడు నేను మాట్లాడే వరకు, సో ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు ప్రతి విషయంలోనూ స్వామి నాతో ఉన్నారు, ఆయన లేకపోతే నా జీవితం లేదు అని ప్రూవ్ చేస్తూ వచ్చారు. నేను అందులో కొన్ని మీ ముందు నాకు ఇచ్చిన టైంలో మీ ముందు పెడతాను. సో ఆ రకంగా బయట పెట్టారు, అది పక్కకు పెట్టాను. అయిపోయిన తర్వాత తీసుకుని అని చెప్పి తాగేసి మళ్ళీ వెళ్ళాను. తర్వాత ఫస్ట్ సెమిస్టర్ అయింది, సెకండ్ సెమిస్టర్ అయింది. ఇంకా తర్వాత మా కాలేజీలో యూనివర్సిటీలో అంటే స్పోర్ట్స్ మీట్, జనవరితో స్పోర్ట్స్ మీట్ ఉంది. ఈ కెమిస్ట్రీ నాకు అస్సలు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఆ గ్రూప్ ఎలిమెంట్స్ కెమిస్ట్రీ ఆ హాలోజన్స్ ఆ రింగ్స్ వేయడం అంత ప్రాక్టీస్ చేయలేదు నేను. సో ఆ సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చాయి. నేను మ్యాథ్స్ ఫిజిక్స్ ప్రాక్టీస్ చేశాను, ఇంగ్లీషు అండ్ అడిషనల్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేశాను. కెమిస్ట్రీ మీద అంత నాకు పట్టు రాలేదు ఇంకా. అయితే ఏం చేశానంటే మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, నాకు ఇప్పుడు కూడా ఉన్నారు, డాక్టర్ నాగేశ్వరరావు గారు, కెమిస్ట్రీ ఎట్ SSIHL ప్రశాంతిని, ఆయన దగ్గరికి వెళ్ళాను. రాత్రి ఇట్లా భోజనం అయిన తర్వాత వెళ్ళాను. సార్ కొన్ని ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారన్న. గెట్ అవుట్ ఆఫ్ మై రూమ్ అన్నారు ఆయన రూమ్కి వెళ్ళి. సరే అని బయటకు వచ్చేసాను. వచ్చిన తర్వాత జనార్దన్ సార్ ఉన్నారు. జనార్దన్ సారు జనార్దన్ సార్, ఆయన కూడా కెమిస్ట్రీ. సో ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఏంటంటే, ఇప్పుడు ఈయన దగ్గర నుంచి తీసుకోవాలంటే ఇట్లానే గెట్ అవుట్ అంటారు, మరి ఏం చేయాలని ఆలోచించాను. ఆయన ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు జనరల్గా, అప్పట్లో, ఇప్పుడు కూడా అంతే. మనం కూడా రీసెంట్గా కలిసాను, హోమియోపతి మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళాను. అంటే ఇది కావాలని చెప్పాను, లేదు నాకు హోమియోపతి మెడిసిన్ కావాలి సార్ అని చెప్పాను. నాకు దేనికి రాదు సార్, నేను పొట్టిగా ఉంటున్నాను అంటున్నారు మా నాన్నగారు, కొంచెం పొడిగా దగ్గర నాకు మెడిసిన్ ఇవ్వండి సార్ అన్నాను. అంటే నాకు పొడుగుతో సంబంధం లేదు, క్వశ్చన్స్ ఏమైనా ఇంపార్టెంట్ ఇస్తాడేమో తీసుకుని అది చదువుదాం అని చెప్పి వెళ్ళాను ఆయన దగ్గరికి. అయితే ఆయన ఏం చేశాడంటే, సరేరా నీకు రేపు సాయంత్రం రా, నీకు మంచి మెడిసిన్ ఇస్తారన్నారు. సరే ఒక రిలేషన్ ఏర్పడింది కదా, మన్నాడు వెళ్దాం మళ్ళీ ఆయన దగ్గరికి అని చెప్పేసి నెక్స్ట్ డే
నేను ఇంకా దర్శనానికి రష్ అవుతుంటే రేపు ఇటు రారా అన్న. నేను మందు చూశాక నీకు జనరల్ విటమిన్స్ అవి వస్తే పొడుగు ఆటోమేటిక్గా ఎదుగుతావు, నీకు 2 మెడిసిన్స్ తయారు చేశాను ఇస్తాను అన్నారు. సరే సార్ అన్నాను. అదేమైంది, నేను తీసుకోలేదు, భజన దర్శనం టైం అయిపోతుందని రష్గా వచ్చేసాను. ఆ రోజున ఏమైందంటే నాకు మళ్ళీ ఫ్రంట్ ప్లేస్ దొరకలేదు. జనార్దన్ సార్ కూర్చుని ఉన్నారు, ఆయన నన్ను చూశారు, నేను ఆయన చూశాను, ఇట్లా రారా అన్నారు. వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నాను. సరే ఎవరో ఫ్యాకల్టీ స్వామి వస్తే అక్కడ అవుతారో ఒకసారి దండం పెట్టుకుందాం, నా ఇంటెన్షన్ అది. వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నాను. ఆయన ఏం చేశారంటే 2 మెడిసిన్స్ చిన్నవి ఆయన జేబులో హ్యాండ్ కర్చీఫ్లో పెట్టుకొచ్చారు. ఇది 3 పిల్స్ రాత్రి వేసుకో, 3 వేసుకో, ఈ జేబులో పెట్టుకో అని చెప్పి జేబులో పెట్టేశారు. సరే అని జేబులో పెట్టుకున్నాను. తర్వాత స్వామి వచ్చారు. స్వామి వచ్చేసేసి దర్శనం అయిపోయింది. నేను ఎక్కడ కూర్చున్నానంటే ఎగ్జాక్ట్గా పిల్లర్ పక్కన ఇటు విఐపి డాక్టర్ భాటియా, డాక్టర్ సోఫియా, సూపర్ స్పెషాలిటీస్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, వీళ్ళు వీళ్ళకి కొంచెం దూరంగా కూర్చున్నాను. స్వామి వచ్చారు, దర్శనం అయింది, అన్నీ వచ్చారు. ఒక ఆయన పంచి కట్టుకుని వస్తూ ఉంటారు ఇలా మన ఫ్యానింగ్ తోటి, తెలుగు ఆయన దగ్గరకు వీళ్ళతో మాట్లాడుతూ నాకు జనార్దన్ సార్కి పక్కకి కొంచెం దూరంలో ఆయన ఉన్నారు. జగదోద్ధారకుడు 5 feet 2 inches, ఇంకా హైట్ ఎందుకురా, హైట్ వెనకాల పాకులాడుతూ ఉంటారు అని చెప్పి ఆయనతో అన్నారు స్వామి. జగదోద్ధారకుడికి హైట్ ఎంత, హైట్ కోసం ఎందుకు పాకులాడుతున్నారు అని చెప్పి ఒక మాట అనేసి స్వామి అంటే నన్ను సార్ని చూస్తూ ఆయనతో మాట్లాడారు. ఈ మాట్లాడి వెళ్ళిన తర్వాత నువ్వు నా మందులు నాకు ఇచ్చేరా అని చెప్పి అన్నారు. ఇంకోసారి హైటు మందు అని వచ్చేవాటే నీ సంగతి చెప్తానన్నా. అది జేబులో పెట్టుకున్నాను. ఇది కూడా ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు నాకు గ్రూప్ ఎలిమెంట్స్ 4A 5A ఈ గ్రూప్ ఎలిమెంట్స్ ఏమీ రావు. ఇది ఎట్లా బాబు సెమిస్టర్ పాస్ అవ్వడం అనుకున్నాను. అసలు ప్రిపరేషన్ లేదు. స్పోర్ట్స్ మీట్ అని ఎప్పుడు టైం అంతా దాన్ని స్పెండ్ చేశాను, ఇది చదువుకోలేదు. ఇంకా కూర్చుని ఉన్నాను. ఇంకా స్వామిని ప్రే చేసుకోవడం, ఎప్పటికప్పుడు ఇవాళ కెమిస్ట్రీ చదువుదామని దర్శనం తీసుకురావడం, ఆ కెమిస్ట్రీ పెట్టుకునేప్పుడు స్వామి పిలవడంలో లోపలికి వెళ్ళడం అంతే. ఇంకా చదువు లేదు, ఏం లేదు, కెమిస్ట్రీ పేపర్ పక్కపడడం. మ్యాథ్స్ చేసేవాడిని, ఫిజిక్స్ చదివేవాడిని, కానీ కెమిస్ట్రీ మటుకు టచ్ లేకపోయింది. స్వామి నాకు ఒకసారి కల్లో కనిపించారు. అంటే నాకు ఇదే టెన్షన్, ఏమవుతుందంటే కల్లో కనిపించేసి స్వామి చూస్తే స్వామి నేను కెమిస్ట్రీ ఫెయిల్ అయిపోతానేమో అంటే అవునారా అని చెప్పారు. ఆ ఇంటర్వ్యూ రూమ్లో ఆయన స్వామికి చిన్న టేబుల్ ఇట్లా ఉంటుంది, వాటర్ పెట్టేసి ఉంటుంది. ఆ వాటర్ పెట్టిన టంబ్లర్ కింద నా కల్లో ఇది ఒక పేపర్ ఉంది. ఆ టంబ్లర్ తీసి ఈ పేపర్ చేతికి ఇచ్చారు. నేను ఇట్లా పేపర్ చూశాను. అది శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ 301 థర్డ్ సెమిస్టర్ 301 అంటే 3rd సెమిస్టర్ పేపర్. అది గ్రూప్ ఎలిమెంట్స్ అని ఉంది. ఇట్లా చూసుకుంటూ వచ్చాను. నేను గ్రూప్ ఎలిమెంట్సే చదవలేదు. 4A గ్రూప్ ఎలిమెంట్స్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ. నాకు ఆ క్వశ్చన్ గుర్తుంది. ఇంకా 3-4 క్వశ్చన్లు చూసా. ఇట్లా పేపర్ ఇటు దిక్కుతుంటే లాక్కున్నారే నీకు గ్రూప్ ఎలిమెంట్సే రాదన్నావు కదా, నీ క్వశ్చన్స్ చెప్పాను అని అన్నారు. నెక్స్ట్ డే ఇంకా నేను చదివిందల్లా కెమిస్ట్రీలో ఆ గ్రూప్ ఎలిమెంట్స్ అవే. ఎగ్జాక్ట్ పేపర్ నేను సెమిస్టర్ తీసుకున్నప్పుడు ఎగ్జాక్ట్ పేపర్ ఎగ్జామ్ రాశాను. B గ్రేడ్లో పాస్ అయ్యాను, అయిపోయింది. కెమిస్ట్రీ పాస్ అవ్వడం కావాలి. ఏంటంటే స్వామి చిన్నవి నాకు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఏంటంటే మీకు ముందు తెలియజేసుకున్నాను కదా, స్వామి అడిగేది ఒకటే, మనసుని అర్పించమన్నారు. అది ఇంకా అప్పటికి ఇంకా నేను ఆ స్టేజ్కి రాలేదు స్వామి దగ్గర. అయితే అప్పుడు అర్థమైంది, స్వామి నన్ను చూస్తున్నారు, నన్ను ఫాలో చేస్తున్నారు. నేను ట్రావెల్ అవ్వాలి స్వామి పాత్రలోకి. ఇంకా ఈ 2 దోశలని, తిండికి, ఈ చేష్టకి నా మనసు అటువైపు వెళ్ళకూడదు అని చెప్పి నేను అప్పుడప్పుడే పరివర్తన చెందుతున్నాను. ఆ టైంలో ఏంటంటే నాకు ఒక సీరియస్ మన మెడికల్ ఇష్యూ ఉండింది. నేను ఇది అంటే ఎప్పుడు షేర్ చేసుకున్నా అని చాలా ఇదేంటంటే ఒక రకమైన సిగ్గుగా ఉంటుంది నాకు. స్వామి దర్శనానికి వచ్చినప్పుడు అప్పట్లో 93 ప్రవీణ్కి తెలిసి ఉండాలి, ప్రవీణ్ బ్రదర్కి. స్వామి దర్శనానికి వచ్చిన తర్వాత 4:10 4:20కి లోపలికి వెళ్ళిపోయి 10 to 5కి బయటకు వస్తారు ఇంటర్వ్యూ అయిన తర్వాత. ఆ ఇంటర్వ్యూ అయ్యి బయటికి వచ్చి ఇట్లా పోర్టుగల్లో రాగానే యువత పక్క కూర్చున్న పిల్లలందరూ యువత పక్కకు వచ్చేస్తారు. స్వామి రాగానే స్వామి పిలుస్తారు. ఇలా కూర్చుంటాం, అంటే L షేప్లో స్వామి దగ్గర కూర్చుంటాం. స్వామి అక్కడ నుంచి మాట్లాడుతూ ఉంటారు. ఆ ప్లేస్ కోసం మేము ఎప్పుడు ఫైటింగ్ అయిపోయేది మాకు. నేను యూజువల్గా ఆ ప్లేస్లో కూర్చుంటాను, ముందుకు వస్తూ ఉంటాను. ఎందుకంటే స్వామి లోపలికి వెళ్ళి ఏదైనా స్వీట్ తీసుకురావాలని, ఏదైనా ఎవరికైనా డివోటీస్కి ఏమైనా ఇవ్వాలని ఇట్లా పిలవడంలో పికప్ చేసే స్టూడెంట్స్లో నేను ఒకటిగా
ఉండాలి అని చెప్పి అనుకునేవాడిని. చాలాసార్లు స్వామి నన్ను ఆశీర్వదించారు. లోపలికి వెళ్ళి స్వామి డైనింగ్ హాల్ అన్ని చోట్ల తిరిగేవాడిని స్వామితోటి. ఆల్మోస్ట్ ఇంత దగ్గరగా ఉండేవాడిని స్వామికి, అందిస్తూ అన్నీ చేస్తూ. సో ఆ దాంట్లో ఏమైందంటే నాకు ఒక ఫ్రీక్వెంట్ యూరినేషన్ ప్రాబ్లం ఉండేది. నాకు ఎవ్రీ 20 minutes to half an hourకి ఐ షుడ్ విజిట్ బాత్రూమ్ అండ్ గెట్ మై సెల్ఫ్ ఫ్రెష్ అండ్ కమ్ బ్యాక్ అగైన్. యూజువల్గా స్వామి దర్శనానికి లోపలికి ఇంటర్వ్యూకి లోపలికి వెళ్ళిన తర్వాత ఓల్డ్ బాయ్స్ హాస్టల్, ఇప్పుడు మనం పర్తియాత్రకి అవి వెళ్ళినప్పుడు మనం రెడీ అవుతాం చూడండి, అక్కడ చిన్న రూమ్ ఉంది కుల్వంత్ హాల్ పక్కన, అది ఇదివరకు ఓల్డ్ బాయ్స్ హాస్టల్. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నీట్గా పౌడర్ రాసుకుని మన విభూతి పెట్టుకుని వచ్చేవాడిని. ఆ పౌడర్ కూడా చిన్న ప్యాకెట్లో కట్టుకుని వచ్చేవాడిని, చిన్న పేపర్లో ఫోల్డ్ చేసి విభూతి పౌడర్ అన్ని పెట్టుకుని వచ్చేవాడిని. సో ఆ పర్టికులర్ డే ఏమైందంటే స్వామి ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళలేదు, అక్కడే నుంచుని ఉన్నారు. ఇంటర్వ్యూ లేదు, అక్కడే నుంచుని సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ తోటి, వార్డెన్ తోటి, అందరితోటి అదేంటంటే వాళ్ళని కొంచెం ఈజ్ పులింగ్ దేర్ లెగ్స్ మాట, అది ఇది అని చెప్పి వాళ్ళు స్వామి స్వామి అని చెప్పి స్వామి చుట్టూ కదలని కానీ అక్కడే ఉన్నారు. ఐ హ్యావ్ టు విజిట్ వాష్రూమ్, నేను వాష్రూమ్కి వెళ్ళాలి. నాకు ఇంకా స్లోగా దట్ అర్జెన్సీ స్టార్టెడ్ అండ్ ఇట్ బికేమ్ వెరీ అర్జెంట్ ఫర్ మీ, బట్ స్వామి ఈజ్ నాట్ మూవింగ్. ఈ ప్రక్రియలో ఏమైందమ్మా, ఇంకొక 10 నిమిషాలు అవుతే స్వామి ఇట్లానే ఉండేది భజనాలు. ఈ తలుపు ఇది, ఈ తలుపులోంచి బయటకు చూస్తే కరెక్ట్గా మేము కనిపిస్తాం. ఆ పక్కన కూర్చున్న బాయ్స్ ఆ గణపతి సర్కిల్ దగ్గర పక్క కూర్చునేవాడిని, కిందికి ఆ సిమెంట్ గచ్చు మీద, అది జస్ట్ ప్లాస్టిక్ అయి ఉండేది కాదు, జస్ట్ సిమెంట్ చేసిన గచ్చు ఉండేది, ఆ గచ్చు మీద కూర్చునేవాడిని. స్వామి ఇలా కుర్చీలో కూర్చున్నారు. నాకు ఇంకా భజనాల్లోకి వెళ్ళిపోతే ఇంకా స్వామి ఇట్లా ఈ లేడీస్ దాంట్లో ఇటు వెళ్ళినప్పుడు మనం వెళ్ళిపోదాం అని చెప్పి చూశాను. స్వామి ఆ రోజున ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే నుంచుని ఉన్నారు. భజనాల్లోకి భజన స్టార్ట్ అయిన తర్వాత ఆ సింహాసనం ఎక్కి కూడా ఈ చెయ్యి ఇలా పెట్టి అటు బయటికి చూస్తున్నారు. నాకు కదలడానికి లేదు. అలా స్వామి నన్ను నేను నా బాడీ లాంగ్వేజ్ నేను షివర్ అయిపోతున్నాను, ఐ హ్యావ్ టు విజిట్. అండ్ స్వామి అలా చూస్తూ ఉన్నారు, అన్ని పాటలు అవుతున్నాయి, స్వామి మటుకు కదలట్లేదు. సో ఫైనలీ అదేంటంటే ఆ ప్లేస్లో ఐ కుడ్ నాట్ స్టాప్ అండ్ ఆ ప్యాంట్ మొత్తం తడిసిపోయింది. నేను కూర్చున్న తివాసి తడిసిపోయింది. స్వామి దగ్గర ముందు కూర్చుని ఉన్నాను. నా వెనకాల మందిర్ సింగర్ నగేష్ కుమార్, యువత పక్క రామ్నాథ్, యువత పక్క డాక్టర్ అనిల్ కుమార్. ఎందుకంటే నేను ఈ ఫ్యాకల్టీస్ ఎక్కడ అవుతారో ఆ ప్లేసులు తీసుకుని కూర్చునేవాడిని మొదటి నుంచి. వాళ్ళు నా పక్కన ఉన్నారు. మొత్తం తివాసి తడిసిపోయింది, ప్యాంట్ తడిసిపోయింది మొత్తం. ఇంకా స్వామి ముందు కూర్చుంటే ఎప్పుడైనా హ్యాండ్ కర్చీఫ్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక హ్యాండ్ కర్చీఫ్ చేతిలో కొత్తది జేబులో పెట్టుకుని ఉండేవాడిని. ఇంకా దానికి ఏం చేయాలో తెలియక హ్యాండ్ కర్చీఫ్ని ఇలా కప్పుకుని బాసం పెట్టేసుకుని కూర్చుంటాం కదా, తెల్ల ప్యాంట్ అంతా వెట్ అయిపోయింది. ఇంకా అలా కూర్చుని ఉన్నాను. స్వామి దర్శనం భజన అయిపోయింది. భజన అయిన తర్వాత హారతి తీసుకుని ఇంకా ఎక్కువసేపు ఉండేవారు కదా, అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు యూజువల్గా స్వామి ఎక్కడికి, పూర్ణచంద్ర ఆడిటోరియంలోకి. ఆ రోజుని మొత్తం హారతి అయ్యి మొత్తం సమస్త లోక సుఖినోభవంతో అయ్యింది, ఓం శాంతి 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 అన్న తర్వాత కూడా ఇంకా కోటికల నుంచి ముందుకు వెళ్ళట్లేదు స్వామి. అక్కడే ఎవనో ఒకరిని పిలిచి మాట్లాడుతున్నారు. నాకేమో లేవాలి, ఎవ్వరు లేవట్లేదు. నాకేం భయం అంటే ఆఫ్టర్ సమ్ టైమ్ బికాస్ ఇట్ బికేమ్ వెట్ దిర్ విల్ బి స్టింకింగ్ స్మెల్ విచ్ మే కమ్ అవుట్, వాసన వస్తుంది. నా భయం అంతా అది ఎంత దగ్గరగా అంటే ఇది ఇవాల్టి ఆ ప్లేస్ చెప్పాలంటే మీకు, స్వామిది ప్రస్తుతం స్వామి సన్నిధి పక్కన 2 సింహాలు ఉంటాయి చూడండి. యూత్ పక్క లేడీస్ వైపు సింహం దగ్గర కూర్చునేవాడిని ఇది వరకు. మేము జెంట్స్ వైపు సింహం, లేడీస్ వైపు అక్కడే ఎగ్జాక్ట్గా అక్కడే కూర్చునేవాడిని నేను. ఆ ప్లేసు నాకు చాలా సిగ్గుగా అనిపించింది. ఏంటి నేను చేసింది ఈ పని ఇంత పవిత్రమైన చోటు స్వామి దగ్గర అని చెప్పి నన్ను నేను తిట్టుకుంటూ, ఇది చాలా ఈ మధ్యన బయటకు చెప్తున్నాను, ఎప్పుడు ఎవరికి చెప్పేవాడిని కాదు. ఆ తర్వాత స్వామి అలా చూస్తున్నారు, అక్కడే ఉన్నారు, కదలట్లేదు, ఎంతసేపటికి కదలరు, అక్కడే నిల్చుని ఉన్నారు. ఆఖరికి మెల్లింగి ఇలా నడుచుకుంటూ వచ్చారు. అప్పుడు ఇదివరకు ఎప్పుడెప్పుడు స్వామి నా దగ్గరికి వస్తారా అనిపించింది, కానీ ఆ రోజు స్వామి వాళ్ళు నా దగ్గరికి వస్తారు. ఆ పక్కన చెల్లని నేను మనసులో ఆయన ప్రే చేస్తున్నాను. స్వామి నా దగ్గరికి వచ్చారు. వచ్చేసి ఎక్కడ నుంచున్నారంటే ఆ మెట్టు పైన మెట్టు దగ్గర ఇలా పాదాలు ఉంచుతాయి అని చెప్పి కరెక్ట్గా మెట్టు దగ్గర నుంచునేవాడిని. స్వామి అక్కడ వచ్చి నుంచున్నారు. వచ్చారు స్వామి అని చెప్పి ఇలా చూస్తూ తల దించుకుంటూ హ్యాండ్ కర్చీఫ్ నా వెనకాలడు యువత పక్క అనిల్ కుమార్తో మాట్లాడారు. హ్యాండ్ కర్చీఫ్ తీసుకున్నారు, ఒకసారి మొహం ఇలా తుడుచుకున్నారు, నన్ను చూశారు. చూసి అదేంటంటే ఒక తల్లి దగ్గర తప్పు చేస్తే దొరికిపోతాం చూడండి, తల్లి కళ్ళల్లో ఓ రకమైన ప్రేమ. ఈ కొడుకు నేను ఈ తప్పు చేశానే అని చెప్పి సన్ ఆర్ డాటర్ వాళ్ళ మనసులో బాధ. నాకు స్వామికి అది మొదలైంది. అక్కడ రాగానే స్వామి మాట అన్నారు, చిన్నప్పుడు మీ అమ్మోళ్ళు ఇవాళ నా వాళ్ళు.
చిన్నప్పుడు మీ అమ్మోళ్ళు ఇవాళ నా వాళ్ళు అన్నారు, వెళ్ళిపోయారు స్వామి. దానికి అర్థం చుట్టుపక్కల ఎవరికి తెలియలేదు. స్వామి ఎంత స్పష్టంగా అన్నారంటే, చిన్నప్పుడు మీ అమ్మ ఒళ్ళు ఇవాళ నా ఒళ్ళు. అంటే స్వామి ఈజ్ ఏ మదర్. ఆ మదర్హుడ్ అనేది నా నెక్స్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్లో ప్రతి చోట వేర్ ఎవర్ ఐఎమ్ స్ట్రక్, స్వామిని దేవ వెనకాల నుంచున్నారు. ఇంకా ఆ తర్వాత ఆ రోజు తర్వాత ఏదో ట్రిక్స్ ప్లే చేయాలి, స్వామి ఎక్కడొస్తే అక్కడ కూర్చోవాలి అనేది ఇంకా మైండ్లోంచి వెళ్ళిపోయింది. ఎరేజ్డ్ వన్స్ ఫర్ ఆల్. వేరెవర్ ఐఎమ్ అలా కూర్చుని అలా స్వామి వెళ్తుంటే ప్రార్థించుకుని స్వామి ఏం చెప్తున్నారు, ఆ స్వామి చెప్పిన పాట ఎలా నడవాలి అనేది నా జీవితంలో ఆఫ్టర్ 1.5 years of 2 years, నా 3 years స్టేలో సెకండ్ ఇయర్ నాకు స్టార్ట్ అయింది ఆయనతోటి. అంటే నేను ఏ డైరెక్షన్లో వెళ్ళాలి స్వామితోటి, స్వామి ఏం చెప్తున్నారు. అంతవరకు స్వామి డిస్కోర్స్ ఇస్తుంటే వినేవాడిని, కాకపోతే అంత డీటెయిల్గా వినలేదు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అంటే ప్రతి మనిషికి, ప్రతి స్టూడెంట్కి, ప్రతి డివోటీకి దేర్ ఈజ్ ఎ స్టేజ్ వేర్ దేర్ విల్ బి ఎ ట్రాన్స్ఫర్మేషన్. స్వామి చెప్పారు, ద బిగ్గెస్ట్ మిరకిల్, ద గ్రేటెస్ట్ మిరకిల్ ఆఫ్ స్వామి ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హ్యూమన్ కైండ్ ఇంటూ ది డివినిటీ. స్వామి బాటలోకి మనము మనం మార్చుకునేదే గ్రేటెస్ట్ మిరకిల్. ఏదో క్రియేషన్ చేసి విభూది ఇచ్చారు లేదా అది ఇచ్చారు, ఇంకా స్వామి ఇది క్లియర్గా స్వామి ముక్తా ఒక 20 మందికి స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళలో నేను ఉండి విని నోట్ చేసుకునేది ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనసు నుంచి అవ్వాలి. స్వామి కోరేది అది. ఆ సంఘటన అయిన తర్వాత నుంచి ఇంకా నాకు ఏంటంటే ఓన్లీ స్వామి. ఎక్కడైనా సరే అంతవరకు చాలా రాడికల్గా అగ్రెసివ్గా ఉండేవాడిని. ఎవ్రీథింగ్ దట్ స్టార్టెడ్ స్లోలీ కమింగ్ డౌన్ ఇన్ మై హార్ట్. అండ్ స్లోలీ ఏంటంటే ఆ మెత్తగా ఉండడం, స్వామి అంటే ఎలా ఉండమనేవారు, ఎలా బిహేవ్ చేయాలో యాజ్ ఎ స్టూడెంట్ నేను అలా ఆ బాటలో ప్రయాణం చేయడం మొదలెట్టాను. ఇంకా 3rd yearకి వచ్చేసాము. ఇంకా నాకు అప్పుడు ఇది జరిగిన తర్వాత అనిపించింది, ఇంకా స్వామి ఏంటి, స్వామిని వదలకూడదు, జీవిత పరమావధి స్వామి పాదాలి అని చెప్పేసి ఇంకా ఐ స్టార్టెడ్ రైటింగ్ లెటర్స్. ఈ లోపల ఏంటంటే మా చెల్లెలు స్పోర్ట్స్ మీట్కి వచ్చింది. మా ఇంట్లో మా అమ్మకి వాళ్ళకి ఈ విషయం చెప్పుకున్నాను. తర్వాత మా చెల్లెలు అడిగింది, అదే చాలామంది డివోటీస్ ఉంటున్నారు, ఒక లెటర్ రాయరా స్వామికి, నాకు సీట్ ఇవ్వమని చెప్పి లెటర్ రాయి ఒకటి, నువ్వు స్వామి తీసుకుంటారేమో, నువ్వు కొంచెం ముందు కూర్చుంటావు కదా అన్నారు. సరే అని లెటర్ రాశాను. నేను లెటర్ రాసి జేబులో పెట్టుకున్నాను. స్వామి అలా పూర్ణచంద్ర ఆడిటోరియం నుంచి వచ్చారు. లెటర్ తీసుకునేప్పుడు స్వామి ఈ 2000 తోటి ఇట్లా పికప్ చేశారు. లెటర్ తీసుకుని డీటెయిల్స్ అన్నీ రాసావా అందులో అని అడిగారు స్వామి. ఎక్కడ లెటర్ రాశాను, ఎప్పుడో మధ్యాహ్నం మా చెల్లెలతో మాట్లాడాను, డీటెయిల్స్ అన్నీ అందులో రాసావా అన్నారు. అంటే నేను మా చెల్లెల గురించి అడుగుతున్నానని తెలిసింది స్వామికి. స్వామి రాశాను స్వామి, నేను చూస్తానని చెప్పు అన్నారు స్వామి. అంతే. అది రాసిన లెటరు అంటే దీస్ ఆర్ ఆల్ మై అప్రహెన్షన్స్. స్వామి నా అప్రహెన్షన్స్, నా డౌట్స్ అన్నీ ఒకటితో ఒకటి క్లారిఫై చేస్తున్నారు. షీ గాట్ అడ్మిషన్ ఇన్ టు బీకామ్ ద నెక్స్ట్ ఇయర్ ఎట్ అనంతపూర్ క్యాంపస్. షీఈ్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ షీఈ్ సెటిల్డ్ నౌ. మా బావగారు కూడా స్వామి మా చెల్లెలకి చెప్పారు ఏమనంటే, మా చెల్లెలు హస్బెండ్ విల్ బి ఏ స్వామి స్టూడెంట్, హీ విల్ కమ్ అని చెప్పారు. ఒక మ్యాచ్ మేము చూసాము. ఎప్పుడైతే ఇది చెప్పారో మేము ఇంకా అందరినీ వదిలేసి, స్వామి చెప్పారు కదా వచ్చినప్పుడు చూద్దాం అనుకున్నాను. అనుకోకుండా వనస్థలిపురం సమితి నుంచి ఒక మ్యాచ్ వచ్చింది. హీఈస్ ఎ స్వామి స్టూడెంట్ అండ్ దే ఆర్ దేర్ ఇన్ చెన్నై నౌ. See, this is all the design and the programming of Swami. That is what I was sharing with Nagendra also today while I am coming in his car. See, Swami knows when to unplug, when to plug in. He is the greatest engineer. He is the greatest engineer. ఎప్పుడు దాన్ని అలా డివియేట్ చేయాలి, మళ్ళీ ఎప్పుడు కలపాలి అనేది he is the best. And his timing is the best timing. మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఒక్కటి మటుకు స్వామి దగ్గర ఏంటంటే, ఒక్కసారి స్వామి ఏదైనా అన్నారా అది నవ్వుతో అనియండి, మన ఏదో జస్ట్ పుల్ అవర్ లెగ్స్ అనియండి. See, in my life I have seen and lot of Swamis these things in various satsangs I heard. It will definitely come true. Swami నేముగా divine will shall prevail అని చెప్పి చాలాసార్లు అన్నారు. And that is true.
దట్ గోస్ బియాండ్ డౌట్. అయితే నేను స్వామి ఇన్ని తెలుసుకున్న తర్వాత స్వామిది ఒక రోజుని మా ఫాదర్కి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ స్వామిది అంగారకం చూడండి, స్వామి రోడ్స్ ఇటువంటివి మాకు వనస్థలిపురం సమితిలో అప్పుడు కన్వీనర్ శేఖరయ్య గారు అని ఉండేవారు. నవ్ ఐ డోంట్ నో, నేను ఐ మూవ్ టు దిల్సుఖ్నగర్, ఐ నాట్ దేర్ ఎట్ వనస్థలిపురం నవ్. వాళ్ళ ఇంట్లో స్వామి ఇచ్చారు, ప్రతి శివరాత్రికి అఖండ భజన్కి దాన్ని ఇట్లా స్ప్రెడ్ చేసేవారు చైర్ మీద. మా నాన్న స్వామిని అది అటువంటిది ఒకటి తీసు, నీకు వీలుండి నీకేమన్నా ఉంటే ఒకసారి అడుగుదా స్వామిని నన్ను అని చెప్పి మా ఫాదరు ఫోన్ కాల్స్లో ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు 1-2 సార్లు అడిగేవారు. సో నేను స్వామిని అడిగాను ఒకసారి. అంటే ఏదైనా స్వామిని అడగాలంటే భయం నాకు. స్వామి నా వైపు నుంచి వెళ్తున్నారు, అగైన్ నా పక్కన రామ్నాథ్, తర్వాత సత్యభాస్కర్ హూ ఇస్ దేర్ ఇన్ యుఎస్ నౌ, హీ ఈజ్ మై బ్యాచ్మేట్. లక్ష్మీనారాయణ అంత ముందు సమర్పణకి వచ్చాడు ఇక్కడికి, అతను మేమందరం ఇట్లా కూర్చుని ఉన్నాం. స్వామి మీ రోప్స్ ఒకటి ఇస్తారా నాకు అని నన్ను అడిగాను. అంటే ఆయన వినపడినట్టు అనేసాను. 2 అడుగులు వేసిన తర్వాత వెనకకి తిరిగి ఎందుకురా నువ్వు అవి వేసుకుని హాస్టల్లో దర్శనం స్టార్ట్ చేస్తావా, నేను ఇక్కడ ఇస్తున్నాను నువ్వు అక్కడ మొదలెడతావా అన్నారు స్వామి. బాబాయ్ స్వామి వినేశారు అనుకున్నాను. వినేసిన తర్వాత స్వామి అంత మాట అనేసారని చెప్పి 1 నిమిషం ఆగి మళ్ళా 2 అడుగులు వేస్తాడు స్వామి, మా నాన్నగారికి స్వామి అన్నాను. అనగానే స్వామి బ్యాక్ వెనకకి తిరిగి ఇట్లా కళ్ళలోకి చూశారు. ఇలా నా కళ్ళలోకి చూశారు స్వామి. కళ్ళలోకి చూసి మీ నాన్నగారికి అయితే ఇస్తానన్నారు. నేను ఎక్కడ ఉన్నానంటే భజన్ హాల్ సెకండ్, ఇది భజన్ హాల్ ఉంటే సెకండ్ డోర్ నుంచి చూడండి కృష్ణుడిది, బయటకు అక్కడ ఉన్నాను నేను. స్వామి అందరిని వదిలేసి నేనేమనుకున్నానంటే ఈ డివోటీస్తో మాట్లాడి విఐపీస్తో, అంటే పక్కన విఐపీస్ ఉంటారు కదా లెంత్ అంతా, అన్నారు స్వామి మర్చిపోతారు ఎప్పుడో ఇస్తారులే అనుకున్నా. కానీ స్వామి లోపలికి వెళ్ళి ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత తీసుకొచ్చి అది ఇలా పట్టుకుని వచ్చి అలా మధ్యలోంచి నడుకుంటూ హూ ఇస్ దట్ రోప్ బాయ్ అన్నారు. అనగానే నేను మోకాలతో నుంచున్నాను. ఇట్లా విసిరారు, నాకు ఇలా చేతిలో పడింది. అది తీసుకొచ్చాను, ఇంట్లో పెట్టాను. దీని మీ నాన్నగారికి అయితే ఇస్తానని చెప్పి 2 నిమిషాలు నా కళ్ళలోకి చూశారు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డెప్త్ అండ్ మీనింగ్. తర్వాత నేను స్వామికి లెటర్ రాశాను. స్వామి నేను నాది ఆఫ్టర్ యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఇక్కడ ఎంఎస్సీ చేసి నేను ఐ వాంట్ టు బి ఇక్కడ మీ దగ్గర ఉండిపోతాను. అంటే లెక్చరర్స్ అందరినీ చూశాను కదా, స్వామికి దగ్గరగా ఉంటారు. దేవసేన్ సార్ కానీ, అరుణ్ కుమార్ సార్ కానీ, నాగేశ్వరరావు గారు, శివశంకర్ సాయి, వీళ్ళందరూ, సందీపన్ చటర్జీ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ, వీళ్ళందరూ స్వామికి దగ్గరగా ఉండడం చూశాను. నేను కూడా ఒక ఫ్యాకల్టీ అవ్వాలి స్వామి దగ్గర అని చెప్పి లెటర్స్ రాసేవాడిని. స్వామి ఐ వాంట్ టు బి ఫ్యాకల్టీ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్, ప్లీజ్ బ్లెస్ మీ స్వామి అని చెప్పి లెటర్స్ రాసేవాడిని. నెంబర్ ఆఫ్ లెటర్స్ స్వామి హాస్ టేకెన్. ఒక ఫైనల్ సెమిస్టర్కి వచ్చిన తర్వాత ఒక లెటర్ పెట్టుకున్నాను. స్వామి నన్ను ఒక 10 మందిని లోపలికి పిలిచారు. అది కాటన్ బాక్సెస్, అనంతపూర్ పిల్లలు వచ్చారు, వాళ్ళకి శారీస్ సెట్ చేయడంలో నన్ను లోపలికి పిలిచారు. అది చేసి అలా నుంచుని ఉన్నాం స్వామితో. జనరల్గా చేసి బయటకు వచ్చేస్తాం, కానీ స్వామి 1-2 మాటలు మాట్లాడతారని గోడ కత్తుకుపోయి నుంచున్నాం స్వామి ఇంటర్వ్యూలో. స్వామి యూజువల్గా వెళ్ళండి అని అంటారు. ఆ రోజుని స్వామి ఆ ఇంటర్వ్యూ చైర్ ఉంది, సత్యమద ధర్మం చరణ్ రాసి ఉంటుంది, ఆ చైర్ మీద కూర్చుని ఉన్నారు. కూర్చోగానే పక్కన మేము కూర్చుని స్వామి పాదాల వరకు వెళ్ళిపోయాము. 10 మందే ఉన్నాం. స్వామి అప్పుడు అడిగారు, సాయి స్టూడెంట్కి ఉండవలసిన ప్రప్రథమైన గుణం ఏంటి అని అడిగారు స్వామి. ఇంకా స్వామి మాట్లాడడం మొదలెట్టారు. నా చేతిలో ఇట్లా లెటర్ ఉంది, స్వామికి ఇవ్వాల్సిన లెటర్ ఒకటి ఉంది. ఇంకా స్వామి అడిగి స్వామి ఆయనంతగా ఆయన చెప్పారు. నేను అది రాసుకున్నాను. ఆ రోజున ఇంటర్వ్యూలో జరిగింది జస్ట్ జిరాక్స్, అది రాసుకున్నది తీసుకొచ్చాను సో దట్ ఎక్కడ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి. స్వామి చెప్పారు, సాయి స్టూడెంట్కి ఫస్ట్ ఉండాల్సిన క్వాలిటీ వినయం, హ్యూమిలిటీ. స్వామి మా 10 మందికి చెప్పారు. తర్వాత వేరియస్ డిస్కోర్స్లో ఇది కవర్ చేశారు, కానీ ఆ సందేశం నాకే అనిపించింది హ్యూమిలిటీ ఉండాలి అని చెప్పారు. ఆ తర్వాత హ్యూమిలిటీని కార్యాచరణలో పెడితే, అంటే దాని పక్కన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా ఒకరు చేశారు. మీన్స్ హ్యూమిలిటీ వెన్ ఇట్ ఈస్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ బికమ్స్ వాట్? హ్యూమిలిటీ వెన్ ఇట్ ఈస్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇట్ విల్ బికమ్ ప్రవర్తన, గుడ్ కాండక్ట్. ఇట్ విల్ బికమ్ గుడ్ కాండక్ట్. గుడ్ కాండక్ట్తో ఉంటే ఇదంతా స్వామి చెప్పింది. గుడ్ కాండక్ట్ మనకుంటే పాత్రత వస్తుంది, అంటే విల్ బికమ్ ఎలిజిబుల్, అర్హత వస్తుంది. ఆ అర్హత పాత్రత వచ్చితే కనుక మనకి మంచి చదువు, కీర్తి, యశస్సు, ధనం అన్నీ వస్తాయి. అండ్ దే బై డివినిటీ కూడా వస్తుంది అని చెప్పి స్వామి చెప్తూ, నేను అప్పటికి స్వామి ఇంకా ఇది చెప్తున్నప్పుడు ఇలా లెటర్ చేతిలో పట్టుకుని ఉన్నాను. స్వామి లెటర్ని ఇలా తీసేసి ఇలా అనేశారు. అంటే ఆ లెటర్లో నేను రాశాను, స్వామి ఐఎమ్ అప్లయింగ్ ఫర్ పీజీ, మీ దగ్గర ఉందాం అనుకుంటున్నాను రాశాను. స్వామి ఆ లెటర్ని ఇలా అనేశారు.
తీసుకోలేదు. 1-to-1 అందరు లెటర్స్ తీసుకున్నారు, 9 మంది లెటర్స్ తీసుకున్నారు, నా లెటర్ తీసుకోలేదు. స్వామి స్ట్రైట్గా నాకు ఒకటి చెప్పారు, మీ తల్లిదండ్రులు సంతోషంలోనే నీ సంతోషం ఉంది. ఇది ఆయన చెప్పింది, నేను రాసుకునేది మీకు చెప్తున్నాను. తల్లిదండ్రుల సంతోషంలోనే నీ సంతోషం ఉంది, నీ సంతోషం చూసుకో. నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నీ తల్లిదండ్రుల్ని సేవించు, మొదలుపెట్టి సేవించు. ఎన్ని సమస్యలు వచ్చినా స్వామి నీతో ఉన్నాడు అనే విశ్వాసం బలంగా మనసులో పెట్టుకో. స్వామి ఇది చెప్పారు. చెప్పేసి స్వామి నన్ను వెళ్ళమనే చెప్పారు. అండ్ దట్స్ హౌ I came out of Prashanthi Nilayam. Afterwards, when I came out of Prashanthi Nilayam, I came to Hyderabad. Hyderabad వచ్చిన తర్వాత my father is diagnosed with brain cancer. బ్రెయిన్లో క్యాన్సర్ ఉంది అని చెప్పేసి సిరీస్ ఆఫ్ ఆపరేషన్స్ అయ్యాయి, రేడియోథెరపీ అయింది, కీమోథెరపీ అవుతుండగా ఏంటంటే ఆ బ్రెయిన్లో ఎఫెక్ట్ అయింది కాబట్టి ఇంట్లో అందరినీ మర్చిపోయారు మా ఫాదర్. ఎవ్రీబడి ఫర్గాట్ ఎవ్రీబడి ఎక్సెప్ట్ మీ. నన్ను మర్చిపోలేదు, నన్ను మా బ్రదర్ని, మా ఇద్దరిని తప్ప అందరినీ మర్చిపోయారు మా ఫాదర్. స్వామి అందుకే నన్ను ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను సేవించుకొని నన్ను బయటికి పంపించారు. బయటికి వచ్చేసిన తర్వాత ఆ రెండో ఆపరేషన్ అంటే కీమోథెరపీ అయిన తర్వాత మళ్ళీ ఆ క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వడం మొదలెట్టింది. మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు. మళ్ళీ ఆపరేషన్కి థియేటర్కి తీసుకెళ్ళాం, అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్. ఆపరేషన్ అవుతుండగా ఇంకా నాట్ మచ్ కెన్ బి డన్ అని చెప్పేసి జస్ట్ 1 hour డాక్టర్ వచ్చేసాడు, అంతా సో ఉంది, వీ కెనాట్ డూ ఎనీథింగ్, మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అని చెప్పారు. మా ఫాదర్ కోమాలోకి వెళ్ళిపోయారు. ది ఆపరేషన్ టుక్ ప్లేస్ ఆన్ 2nd March 2003. 20th March మేము ఎవ్రీడే ఐసీయూకి వెళ్ళడం, బయటికి రావడం. అంటే మా ఫాదర్ క్యాన్సర్ వచ్చిన తర్వాత వీ బికేమ్ సో ఫెమిలియర్ దట్ మేము ఇంట్లో కన్నా హాస్పిటల్లోనే ఎక్కువ ఉండేవాళ్ళని. మా నాన్నగారితో ఎవరో ఒకరు, నేను కానీ మా తమ్ముడు కానీ. మా అమ్మ వచ్చేది కాదు, ఇంకెవరిని గుర్తుపట్టేవారు కాదు, ఓన్లీ వీ బోత్, మేమిద్దరమే. ఈ హాస్పిటల్లో ముందు జాయిన్ చేస్తే షుగర్ లెవెల్స్ అవి కంట్రోల్ చేయడానికి 3 days ముందు జాయిన్ చేయమన్నారు. మా నాన్న నన్ను అడిగేవారు, భజన పాడరా అనేవారు. నేను స్లోగా అంటే పక్కన ఉన్న పేషెంట్ డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పి మెల్లిగా భజన పాడేవాడిని. పాడుతుంటే ఈ పడుకున్న మా నాన్న చెయ్యి ఇలా పెట్టి, ఇదిగోరా నాకు స్వామి పాదాలు తగులుతున్నాయి, నాకు దండం పెట్టుకో అని చెప్పి నా చెయ్యిని తీసుకెళ్ళి ఇలా గాల్లో పెట్టేవారు. ఐ డోంట్ నో, స్వామి ఆయన కనపడుతున్నారేమో, ఇలా చేయి పెట్టేవారు. మా నాన్న అంటున్నారు కదా, నేను నిజంగా చేయి పెట్టేవాడు, నాకు తగిలేదు కదా. ఆయన ఇదిగోరా స్వామి పాదాలు నాకు తగులుతున్నాయి అని చెప్పి పడుకునేవారు. ఇలా 2-3 రోజులు అయిన తర్వాత ఆపరేషన్ అయింది, కోమాలోకి వెళ్ళిపోయారు మా నాన్నగారు. మాకేం చేయాలో తెలియదు. రోజు అంటే మా బండ నమ్మకం ఏంటంటే స్వామి ఏదో ఒకటి అవుతుంది, బయటకు వస్తారు మా నాన్నని. కానీ ఏంటంటే మా చుట్టాలు అందరూ చెప్పారు, అరే అయిపోయిందిరా, ఇంకా ఎల్ఐసి పాలసీలు ఏమైనా కట్టుకోవాల్సినవి ఏమైనా ఉంటే కట్టుకోండి ఇది అని చెప్పారు. కానీ నేను మా తమ్ముడు మాకు ఒక్క చుక్క కంట్లో నీట్ లేదు మాకు. మా నాన్న లేచి వస్తారు స్వామి ఉన్నారు అని చెప్పి. ఇలా ఉంటుంది. March 20th గురువారం మధ్యాహ్నం ఇది ఎన్ని రోజులకి లేవట్లేదు అనగానే నాకు స్వామి మాటలు గుర్తుకొచ్చాయి. స్వామి రోప్స్ ఇచ్చారు నాకు, మీ నాన్నకైతే ఇస్తా అన్నారని చెప్పి ఆ రోప్స్ తీసుకుని నేను హాస్పిటల్కి వచ్చాను. వచ్చి రావడం 12:30కి ఐసీయూలోకి వెళ్ళిపోయాను. కళ్ళు తెరిచారు మా నాన్న. కళ్ళు తెరవగానే నాన్న స్వామి ఇది అని చెప్పి చేతికి ఇచ్చాను. అది ఏంటంటే ఇంకా లాస్ట్ మినిట్ ఇంకా ఆయన హీ వాస్ మెర్జింగ్ విత్ స్వామి. కళ్ళు తెరిచారు, కోమాలో చుట్టూ డాక్టర్స్ ఉన్నారు. ఆ స్వామి రోప్స్ ఇలా గట్టిగా పట్టుకున్నారు, అంతే ఏ మార్చాడు. సో 5 years బ్యాక్ వెన్ స్వామి టోల్డ్ మీ నాన్నకైతే ఇస్తానని చెప్పి 2 నిమిషాలు తీక్షణంగా నా కళలో వచ్చేసారు. స్వామి కోపం వచ్చిందా అనుకున్నాను. స్వామి రెడ్ మై లైఫ్, ఎంటైర్ లైఫ్, అండ్ ఈ టోల్డ్ క్యాటగోరికలీ. ఇవాళ నిన్న నేను సత్యభాస్కర్, రామ్నాథ్ వీళ్ళతో మేము మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు నాకని ఎక్కువగా వాళ్ళకి ఇది గుర్తుంది. రే స్వామి నీకు మీ నాన్నకి ఎంత కనెక్టెడ్ రా, వాళ్ళు మీ నాన్నకైతే ఇస్తా అన్నారు నేను అని చెప్పేసి వాళ్ళు అంటారు. దట్స్ ట్రూ. మై స్వామి హ్యాస్ రెడ్ మై లైఫ్ అండ్ హీ టోల్డ్ మీ నాన్నకైతే ఇస్తానన్నారు. అండ్ హీ వాజ్ దేర్ ఇన్ ది హాస్పిటల్ టు టేక్ మై ఫాదర్ వెన్ ది టైమ్ హ్యాస్ కమ్. దట్స్ హౌ ఆ రోప్స్ ఇచ్చారు అని అంటే మా నాన్నని తీసుకెళ్ళడానికి. దట్ ఈస్ గివెన్ టు హిమ్. See, like this, lot of things in my life. Afterwards, మా ఫాదర్ వెళ్ళిపోయిన తర్వాత, సార్ టైం ఉందా సార్? 10 minutes ఉందా సార్? సో ఐ విల్ జస్ట్ ర్యాప్ అప్ ఇమీడియట్లీ. నేను అమీర్పేట్, ఐ వాజ్ ది సర్వీస్ హెడ్ ఫర్ భారతీ ఎయిర్టెల్ ఫర్ సమ్ టైమ్. నేను అమీర్పేట్ దగ్గర సిమ్ కార్డ్స్ షోరూంలో చిన్నగా పనిచేసేవాడిని అసోసియేట్ రోల్స్లో. ఫ్రమ్ దేర్ ఐ బికేమ్ ఏ సర్వీస్ హెడ్. Afterwards, upon Swami's instructions only,
I wrote my PG and I apparently have done my doctorate also. There are two things which I want to tell here. డాక్టరేట్ అయిపోయిన తర్వాత కూడా స్వామి నేను నేను 96లో నేను బయటకు వచ్చేసేప్పుడు స్వామి ఇంటర్వ్యూ అయిన తర్వాత స్వామి ఒక మాట చెప్పారు. నేను ఎప్పుడు వదిలేవాడిని కాదు స్వామిని. స్వామి వెంట బృందావన్ వెంట బృందావన్, ఇంకా నువ్వు వెళ్ళలేదా ఇంటికి అనేవారు స్వామి. ఇంటికి వెళ్ళు అనేవారు. అనేసి నువ్వు మళ్ళీ వస్తావురా మా ఆర్గనైజేషన్, నా ఇన్స్టిట్యూట్లో పనిచేస్తావు అని చెప్పి స్వామి చెప్పారు. అప్పుడు నాది ఇంకా పీజీ కూడా అవ్వలేదు, జస్ట్ BSc మ్యాథ్స్. And after my doctorate, I was working in a corporate college as a mathematics lecturer. And I've been working in Fiji, like I was an advisor to Fiji, and lot of things I've been doing here. From nowhere, I got a call from Sai Kantarao Garu, Dr. Sai Kantarao Garu, who is the first doctorate from SSIHL. Swami himself has given the doctorate to him. He called me. నా నెంబర్ ఆయన దగ్గరికి ఎలా వచ్చిందంటే సాయినాథ్ సార్ ద్వారా, వాళ్ళ ద్వారా చాలా ఎట్లా వచ్చిందో తెలియదు. ఐ గాట్ ఎ కాల్, దెన్ ఐ జస్ట్ పిక్ అప్ హిస్ కాల్. దెన్ ఇట్ వాస్ సాయిరామ్, ఐఎమ్ సాయి కాంతారావు, ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు జాయిన్ BHEL స్కూల్ యాజ్ ఎ మ్యాథ్స్ లెక్చరర్. దెన్ ఐ థాట్ 96లో స్వామి వెళ్ళేప్పుడు చెప్పారు, యూ విల్ జాయిన్ బ్యాక్ అగైన్ మై ఇన్స్టిట్యూట్ అన్నారు. వెన్ స్వామి టోల్డ్ మీ దిస్, ది స్కూల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఫార్మ్డ్. ఏ స్కూల్ అయితే నేను పనిచేస్తున్నానో, ఐఎమ్ ది అకాడమిక్ హెడ్ ఇన్ ది స్కూల్. ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్ ఇన్ హైదరాబాద్, ఐ టుక్ దట్ యాజ్ అ స్వామిస్ కాల్. అది స్వామి యొక్క ఆదేశం అని చెప్పి నేను అక్కడికి వెళ్ళిపోయాను, ఇక్కడ అన్నీ వదిలేసి. ఇప్పుడు ఐఎమ్ వర్కింగ్ దేర్. దిస్ ఈజ్ ఆల్ స్వామి. సో ఈ స్కూల్ అప్పటికి ఏర్పడలేదు. వెన్ స్వామి టోల్డ్ మీ దట్ ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ జాయిన్ స్వామిస్ ఇన్స్టిట్యూట్ యాజ్ ఎ ఫ్యాకల్టీ, చాలా క్లియర్గా చెప్పారు నేను ఫ్యాకల్టీ కింద జాయిన్ అవుతానని. సో దిస్ ఈజ్ ఆల్ ది డివైన్ planning and structure given by Swami. And now I am there as a academic head in the Swami school, working as a HOD for mathematics department and taking care of the entire academics. See, నేను రావడం అనేది కూడా ఏంటంటే ఇట్స్ ఏ డివైన్ ఇంటర్వెన్షన్. స్వామి నేను మర్చిపోయాను, ఒక 2 సార్లు అనిపించింది స్వామి నాకు ఇన్స్టిట్యూట్లో వచ్చి జాయిన్ అవుతున్నారు, నేను ఐఎమ్ జస్ట్ BSc అయిపోయింది ఇంకా స్వామి ఆ డేస్ అయిపోయాయని నేను 1-2 సార్లు అనుకున్నా. కానీ స్వామి అన్న మాట ఎప్పుడు వెంకటవద్దు. స్వామి అన్నారా అది వజ్ర సంకల్పం, అది అయ్యి తీరుతుంది. ఇట్ ఈస్ బియాండ్ డౌట్, ఇట్ గోస్ బియాండ్ డౌట్. ఇంకొక ఎక్స్పీరియన్స్, స్వామి ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాను. నేను ఈ కమ్యూనికేషన్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పుడు దేర్ ఇస్ సంథింగ్ విచ్ హాస్ హ్యాపెండ్ వేర్ బిల్స్ వెళ్ళాల్సిన చోట దానికి మ్యానిపులేట్ చేసి బిల్స్ ఇవ్వడంతో కస్టమర్కి ఇక్కడ కింద ఉన్న ఏజెన్సీ వాళ్ళు దే ఎర్న్డ్ లాట్ ఆఫ్ మనీ విచ్ హ్యాస్ కమ్ టు మై నోటీస్ అండ్ ఐ హావ్ పుట్ ఇట్ బ్యాక్. దెన్ అప్పుడు ఏమైందంటే అది ఇష్యూ కొన్ని ఏళ్ల నుంచి అవుతుంది. నా పైన హైరార్కీ అందరికీ ఏంటంటే దాన్ని మేనేజ్ చేయాలి, దాన్ని బయటకు వస్తే చాలామంది ఉద్యోగాలు పోతాయి. సో ఐ వాజ్ ఆస్క్డ్ టు మేనేజ్. నేను మేనేజ్ చేయాలంటే దానికి నేను చెప్పాను, గో టు ది కస్టమర్, వాట్ ఎవర్ యూ వాంట్, జస్ట్ ఫుల్ఫిల్ ఇట్ అండ్ క్లోజ్ దిస్ ఇష్యూ అని చెప్పి నేను చెప్పాల్సి వచ్చింది. ఆ మాటలు నేను అన్నవి రికార్డ్ చేశాడు ఆ ఏజెన్సీ వాళ్ళు. రికార్డ్ చేసి నెక్స్ట్ డే వెన్ ఐ కాల్డ్ హిమ్ టు మీట్ మై హైరార్కీ, హీ టోల్డ్, నువ్వు కూడా ఇన్వాల్వ్ అయ్యాను, నీ మాటలు రికార్డ్ చేశాను అన్నారు. ఒక్క మాట, దట్ ఈస్ వేర్ ఆ స్వామి చెప్పింది వదిలేసి నేను టిల్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వాజ్ వెరీ స్ట్రింగ్ అండ్ నో ఐ విల్ నాట్ గో దట్ వే. బట్ ఈ ప్రెషర్స్ తోటి ఏంటంటే నేను వాడికి చెప్పడం అయింది, ఒక్కటి కాదు 2-3 సార్లు చెప్పడం జరిగింది. ఒకసారి మటుకు క్లియర్గా వాడు ఇట్లా డైరీలో ఆ మొబైల్ పెట్టుకున్నాడు, రికార్డ్ చేసేసాడు. ఆ రోజుని మా బాస్ని కల్పించాడు. మా బాస్ అన్నాడు, సి ఐఎమ్ గివింగ్ యూ 15 days టైం, లాస్ట్ 15 days టైం, ప్లీజ్ మేనేజ్ విత్ ది కస్టమర్ అండ్ క్లోజ్ ది ఇష్యూ క్లోజ్ చేయని చెప్పాడు. వీడు వెళ్తూ నాకు చెప్పాడు, రికార్డు ఉంది, మీరు ఏం క్లోజ్ చేసుకుంటారో నువ్వు మీ బాస్ క్లోజ్ చేసుకోండి, నీది రికార్డింగ్ నా దగ్గర ఉంది, నాతో పాటు నీది కూడా ఇది అవుతుంది అన్నాడు. నేను ఇంటికి వచ్చిన ఇంకా నాకు ఇంకా ఆల్మోస్ట్ ఐ థాట్ దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ మై జర్నీ హియర్, నేను ఇంకెక్కడైనా అప్లై చేసుకుందాం అని చెప్పేసి టాటా టెలి సర్వీసెస్ వీటిలన్నింటిలోనూ రెజ్యూమే అప్లోడ్ చేసుకున్నాను. ఆ స్వామిని ఒకసారి ఎవ్రీడే ఐ ప్రే స్వామి అండ్ ఐ ప్రేడ్ స్వామి. And the thing what happened is that particular day, this is what Swami is. వాడు హైదరాబాద్ నుంచి హీఈస్ దేర్ ఎట్ కర్నూలు బయలుదేరాడు, వెళ్ళిపోయాడు ఆ రోజున. ఎందుకంటే 15 days టైం ఇచ్చాడు మా బాస్ వాడికి. హీ వెంట్ బ్యాక్ టు కర్నూలు. హీ బోర్డెడ్ సమ్ బస్ ఎట్ అరౌండ్ 7:30 ఫ్రమ్ ఇమ్లివన్. కర్నూలులో పొద్దున 2ంటికి దిగాడు.
ఆ డైరీలో నన్ను ఎట్లయితే మధ్యలో పేజీల మధ్యలో పెట్టి మొబైల్ రికార్డింగ్ చేశాడు, వాడికి అదే అలవాటు ఆయనకి. ఆ డైరీలో పెట్టాడు, డైరీ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. మొబైల్ మటుగా బస్సులో పోయింది, నా రికార్డింగ్ అంతా మొబైల్లో ఉంది. ఇంకా నెక్స్ట్ డే హీ కాల్డ్ మీ, సార్ ఐ నీడ్ సిమ్ రీప్లేస్మెంట్ అన్నాడు. ఫర్ వాట్ అని అడిగాను. బికాస్ ఐఎమ్ ది సర్వీస్ హెడ్, ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ అండర్ మై నోస్. సార్ ఐ నీడ్ సిమ్ రీప్లేస్మెంట్, ఐ లాస్ట్ మై మొబైల్ అన్నాడు. మొబైల్ లాస్ట్ అనగానే నాకు ఒక్కసారి స్వామి కనిపించారు, ఎందుకంటే రికార్డింగ్ అంతా మొబైల్లో ఉంది. వాట్ దట్ గై వాస్ థింకింగ్ ఈస్, ఈ రికార్డింగ్ సిమ్లో సేవ్ అయి ఉంటుందని అనుకున్నాడు, కానీ ఎవ్రీథింగ్ గాట్ సేవ్డ్ ఇన్ ది మొబైల్ అండ్ మొబైల్ ఈ లాస్ట్. దెన్ అన్నాను, సార్ మొబైల్ పోయిందంటే నా రికార్డింగ్ లేదు ఏమీ లేదు అని అంటే, సార్ మీ దేవుడు ఉన్నాడు సార్ మీతోటి, మీ దేవుడు ఉన్నాడు సార్ అన్నాడు. నా దేవుడు ఏముంది సార్, మీరు తప్పు చేస్తే నన్ను అంటారు ఏంటి అన్నాను. లేదు సార్, ఎక్కడైతే నా మొబైల్ పోయిందో ఆ బస్సు పుట్టబర్తి బస్ సార్ అన్నాడు. So he was traveling in a Puttaparthi bus which is come at Imbilvan at 7 o'clock and he got down from Puttaparthi bus at 2 p.m. in the Karnool. అది పుట్టపర్తి బస్ అనగానే చాలా స్వామి అనుకున్నాను. ఏంటంటే స్వామి స్టూడెంట్స్ని అస్సలు వదిలిపెట్టారు అండ్ డివోటీస్ ఆయన నమ్ముకున్న తర్వాత దట్స్ ఇట్. ఏంటి స్వామి మొదటి నుంచి చెప్పింది ఒకటే, సరెండర్ కంప్లీట్లీ టు మీ, సరెండర్ కంప్లీట్లీ టు మీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఆ సరెండర్ 100% సర్వస్వ శరణాగత అనేది స్వామికి ఇచ్చేస్తే హీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. నేను ఆ వాటితోనే మూవ్ అవుతున్నాను. ఇప్పుడు ఇవాళ ఇక్కడ రావడం కూడా ఏంటంటే నా బ్రదర్ పిలిచేస్తే నాకు అదే అనిపించింది, స్వామి పిలుపు అనిపించింది, నేను వచ్చాను. నాకు 3 ఏళ్ళు ఉన్నా కానీ స్వామి దగ్గర అక్కడ స్వామి నాకు ఏం చెప్పారంటే, నా ఇంటర్వ్యూలో అందులో నాకు చెప్పిన 3 విషయాలు నేను దట్స్ వాట్ ఐ టెల్ టు మై స్టూడెంట్స్ ఓన్లీ. मन में राम, मन में साई राम, हाथ में साई काम, हर मन साई धाम. స్వామి చెప్పింది ఇది. ఐ విల్ నాట్ ఫర్గెట్ దీస్ 3 things. వన్ ఈజ్ మన్ మే సాయి రామ్, మనసులో స్వామి. హాత్ మే సాయి కామ్, అనుక్షణం స్వామి సేవే. హర్ హృదయ్ సాయి ధామ్, ప్రతి హృదయం స్వామి యొక్క నివాసం. ఈ 3 చూసుకోమన్నారు. నేను ప్రతి నిమిషం నన్ను నేను ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటాను. స్వామి చెప్పారు నాతోటి ఇంకొక విషయం, లాస్ట్ విషయం సార్, 2 minutes క్లోజ్ చేస్తాను. స్వామి అంటే నేను స్వామితో పూర్ణచంద్ర సెషన్లో ఇది ఒకటి అడిగాను. స్వామి నేను అటు వచ్చి మేనేజ్ చేస్తూ నేను హైదరాబాద్ నుంచి పుట్టపర్తికి వచ్చేప్పుడు టికెట్ దొరకకపోతే ఒక డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చి డబ్బులు కొని వచ్చాను బస్సులో, నా హాస్టల్ జాయిన్ అయ్యేప్పుడు 2nd year సెమిస్టర్ మధ్యలో. స్వామికి చెప్పాను, స్వామి ఇట్లా మేనేజ్ చేయాల్సి వస్తుంది, తప్పు కదా స్వామి. స్వామి నన్ను ఇలా కూర్చుని పూర్ణచంద్ర అట్టని 2 చేతులు ఇలా వెనకాల పెట్టుకుని ఇలా అనుకుని స్వామి చెప్పారు, ఏ పనన్నా చేయి, ఆ పని స్వామికి అర్పితం, నాకు అర్పించేసే, కరెక్ట్ తప్పు నేను చూసుకుంటాను, దట్ ఈస్ నాట్ యువర్ హెడేక్, వాట్ ఎవర్ యూ డూ యూ సరెండర్ ఇట్ టు మీ, యూ గివ్ ఇట్ టు మీ అని చెప్పి, నువ్వు పళ్ళు మీ ఇంటికి తీసుకెళ్తున్నావు, మీ అమ్మకో మీ నాన్నకో ఎవరికో, ఆ పళ్ళు పుచ్చిన పళ్ళు తీసుకెళ్తావా మంచిగా ఉన్న పళ్ళు తీసుకెళ్తావా అని అడిగాను. నేను స్వామి మంచి పళ్ళే తీసుకెళ్తాను. మరి నువ్వు స్వామికి సమర్పిస్తున్నప్పుడు అవి మంచిగా ఉన్నాయా అలా ఉన్నాయో నువ్వు చూసుకుంటావు కదా అన్నారు. అవును స్వామి అన్న. ఇంకా నువ్వు తప్పు ఎక్కడ చేస్తున్నావు మరి అని అడిగారు. సో వాట్ ఐ డూ ఈస్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ మైండ్, ఏం చేసినా కానీ ఇది స్వామికి అర్పిస్తున్నాను అని ఆ నిమిషం అనుకుంటే, వాళ్ళు తప్పు చేస్తుంటే మనసు చెప్పేస్తుంది ఇది స్వామి నచ్చదు, ఇది చేయొద్దు అని. అది నేను చచ్చినా చేయను. దట్ ఈస్ హౌ నన్ను నేను ఆ స్వామి చెప్పినవి ఇలా రాసుకుని అవి చదువుకుంటూ ఆ తప్పుదారి మీద వెళ్ళకుండా ఎప్పుడు స్వామి చూపించిన మార్గంలో ఆయనను చేరుకోవాలని ఇందులోనే నా ప్రయాణం, నా యజ్ఞం అంతా. ఇది నాకు చెప్పిన ఏంటంటే చిన్న ఇన్సిడెంట్స్ తోటి లైఫ్ అనేది ఒక స్వామి స్టూడెంట్ ఎలా ఉండాలి, ఎలా లైఫ్ లీడ్ చేయాలి, సేవ ఎలా చేసుకోవాలి, ఆ 3 మాటలు మనమే సాయిరామ్ అంటే వీ షుడ్ నాట్ ఫర్గెట్ స్వామిస్ నామం అనేది మర్చిపోవద్దు. హాత్ మే సాయి కామ్, స్వామి సర్వీస్, సర్వీస్ కోసమే ఉన్నామని చెప్పి స్వామి 100th బర్త్డే సెలబ్రేషన్ మన థీమ్ కూడా అదే, సర్వీస్ టు హ్యుమానిటీ. ఆ సర్వీస్ అనేది మర్చిపోద్దు అన్నారు. 3వది మనసులోనే ఉన్నాడు. దేవుడు అంటే బయట ఎక్కడో, దేవుడు దైవ మందిరంకి వచ్చినప్పుడు, భజన హాల్కి వచ్చినప్పుడు కాదు, ప్రతి చోట స్వామి ఉన్నాడు, ప్రతి చోట స్వామి ఉన్నాడు. అది మనసులోంచి బయటకు వస్తాడు. అందుకే హర్ హృదయ సాయి ధామ్, ఇది స్వామి చెప్పింది. సో నేను ఈ సమర్పణకు వచ్చాను, ఈ సమర్పణలో మాట్లాడుతున్నానంటే ఒక అనంతపూర్ 94-95లో అనంతపూర్ వాళ్ళు ఒక పాట పాడేవారు.
దారి చూపిన దైవమా మా చేయి అన్నడు వీడక, జన్మ జన్మకు తోడు అయి మా నీడ అయి సాయి నడచిరా, దారి చూపిన దైవమా మా చేయి అన్నడు వీడక. ఈ పాట మధ్యలో ఒక సెంటెన్స్ వస్తుంది, అది నాకు చాలా క్లోజ్. ఏదంటే మనసు నీది తనువు నీది సాయి నీది జీవితం, కలలనైనా మరువమయ్యా నువ్వు చూపిన ప్రేమను, సాయిది నా జీవితం మా సాయికే పునరంకితం. సో దట్ వే my life is a Samarpan to Swami. That's how I conclude this Samarpan session. Thank you all. Jai Sai Ram. जय बोलो भगवान श्री सत्य